బెలిస్టిక్ మిసైల్ టెస్టింగ్ చాలా భారీగానే అవుతుంది. అందులో భాగంగా లేటెస్ట్లీ అగ్ని-4 టెస్ట్ చేశారు. అగ్ని-4 అన్నది ఈరోజు మనకు మోస్ట్ లీథల్ న్యూక్లియర్ వెపన్ అని చెప్పొచ్చు. మనం న్యూక్లియర్ డెలివరీ చేయాలంటే, మన మీద ఎవరైనా దాడి చేస్తే న్యూక్లియర్ అటాక్ చేయాలంటే అది మన దగ్గర ఈరోజు ఉన్నది. లిటరల్గా మనకు షార్ట్ రేంజ్ మిజైల్స్ చాలు పాకిస్తాన్ కొట్టడానికి. కానీ మనం బ్రహ్మోస్ మీద పెట్టిన ఫోకస్ అంటే ఒక రష్యా నుంచి తీసుకుని టెక్నాలజీ తీసుకుని డెవలప్ చేసాం. దాని మీద పెట్టిన ఫోకస్ మన ఓన్గా తయారు చేసిన వాటి మీద మనం ఎందుకు పెట్టట్లే ఎక్స్పోర్ట్లు? ఈ అన్ని హై ఎండ్ టెక్నాలజీస్ ఉన్నటువంటి అస్త్రాలు మనం ఎవరికి ఇవ్వము. ప్రపంచంలోనే అత్యంత పీక్ పాయింట్ అని షియాచిన్లో ల్యాండ్ అవ్వగలిగే ఒకే ఒక అటాక్ హెలికాప్టర్ ఈ ప్రచండ్. ప్రపంచంలోనే అంత ఎత్తైనటువంటి ప్రాంతంలో దిగి ఆపరేట్ చేయగలిగినటువంటి ఏకైక అటాక్ హెలికాప్టర్ ప్రచండ్. ఏయువి మామూలుగా మనం యుఏవి గురించి విన్నాం, కానీ ఏయువి అనేది ఒక కొత్త దాన్ని వెపన్ అంటామా, వెహికల్ అంటామా? ఇది అన్మాన్డ్ అండర్ వాటర్ వెహికల్, సముద్రం కింద వెళ్తాయి. నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ 11. నేను పవన్ శ్రీహర్ష. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే ప్రోగ్రామే ఈ డిఫెన్స్ రౌండప్. ఈ వారం డిఫెన్స్ రౌండప్లో లేటెస్ట్ డిఫెన్స్ అప్డేట్స్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లేటెస్ట్గా ఒక టెస్ట్ చేశారు, అగ్ని-4. మనం గనక గాల్వాన్ తర్వాత చూసుకున్నట్టయితే ఈ భారీ మిసైల్స్ బెలిస్టిక్ మిసైల్ టెస్టింగ్ చాలా భారీగానే అవుతుంది. అందులో భాగంగా లేటెస్ట్లీ అగ్ని-4 లాంచ్ టెస్ట్ చేశారు. రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయని అనౌన్స్ చేశారు. ఏం చెప్తారు సార్? మనకు బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్నవి ఎక్కువ దూరం కొట్టాలంటే కనుక బ్యాలిస్టిక్ మిసైల్స్ మనకు చాలా అవసరం. అది వాటిల్లో కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే అది ఆ స్పీడ్కి ఆకాశంలో వెళ్ళి మళ్ళీ భూమి యొక్క గ్రావిటీ గురుత్వాకర్షణతోటి వచ్చి పడేటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్. కానీ వీటిని టార్గెట్ చేయగలరు, ఎందుకంటే రెడార్లో దొరుకుతాయి. ఇవి రెడార్లో దొరికాయంటే రెడార్ ఆధారంగా వాళ్ళు చాలా సునాయాసంగా వీటిని పట్టుకోవచ్చు. వాటిని యాంటీ మిసైల్ ఏదో అటాక్స్ చేయడం, మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్లో మనకు ఐరన్ డోమ్ లాంటివి ఉన్నాయి, పేట్రియట్ మిసైల్స్ లాంటివి చాలా ఉన్నాయి. ఇవి యాంటీ మిసైల్ టెక్నాలజీలో వాడి దాన్ని వాళ్ళు ఛేదించగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉన్నది. అది కానీ మనం ఇప్పుడు వస్తున్నటువంటి మిసైల్స్లో అంతా కూడాను రెడార్కి చిక్కకుండా స్టెల్త్ తప్పించుకొని వెళ్ళి కొట్టగలిగినటువంటి క్షమత పెంచుకుంటున్నారు. కొంత వాటిలో క్రూజింగ్ కెపాసిటీ కూడా కొంత పెడుతున్నారు. అంటే ఒక పర్టికులర్ స్టేజ్ వరకు దాన్ని ఒకసారి డైవర్ట్ చేయొచ్చు, మళ్ళీ ఒక హైట్కి రీచ్ అయ్యి మళ్ళీ కింద కొట్టేటప్పుడు బహుశా దానికి మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అది ఆల్మోస్ట్ హైపర్సానిక్ స్పీడ్లో వెళ్తాయి. అవి ఆ స్పీడ్లో వెళ్ళేటప్పుడు కంట్రోల్ చేయడం కష్టం. సో అందుకని ఇటువంటివన్నీ కూడా డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఒక మిసైల్ మనం తయారు చేసామంటే అదే మన దగ్గర పెట్టుకున్నట్టే లాభం లేదు. వస్తున్నటువంటి ఎమర్జింగ్ ఛాలెంజెస్ దగ్గర ఆధారంగా కావచ్చు, మన శత్రువు దగ్గర ఎటువంటి టెక్నాలజీ ఉంది కావచ్చు, దాని ఆధారంగా మళ్ళీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి గతంలో మనకు ఉన్నది పాకిస్తాన్ మేజర్ థ్రెట్ ఉండేది. మనకు పాకిస్తాన్ థ్రెట్ అనేది ఇప్పుడు థ్రెట్ కాదు అని మనం నిర్ణయించుకున్నాం. మనం వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, సరే కొబ్బరి చిప్ పెంచినట్టు వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు. కానీ ఆ విషయం పక్కన పెడితే లిటరల్గా వాళ్ళు మనల్ని ఛాలెంజ్ చేసే పరిస్థితిలో లేరు. కన్వెన్షనల్ యుద్ధంలో అయితే మనల్ని ఛాలెంజ్ చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళు ఏ మిసైల్ ఫైర్ చేసినా దాన్ని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. సరే మనం S-400 లాంటివి కూడా తెచ్చుకున్నాం, కానీ బట్ మన దగ్గరే చాలా ఉన్నాయి. మన దగ్గర పినాకా తలా ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి మన దగ్గర. అందుకని పాకిస్తాన్ ఇస్ నాట్ అ థ్రెట్, చైనా ఇస్ అ థ్రెట్. చైనాలో కూడా మనకు పరిస్థితి ఏంటంటే ఇక్కడ LAC ఆవలి వైపు నిజంగా వాళ్ళకు కూడా పాపులేషన్ లేదు, కంప్లీట్గా డెజర్ట్. అది మనకు టక్లామకాన్ డెజర్ట్ వచ్చేసి మనకు అక్సై చిన్ దగ్గర ఉంటే, తర్వాత మనకు టిబెటన్ డెజర్ట్, టిబెట్ కూడా లిటరల్గా డెజర్టే, అక్కడ కూడా ఏం పండదు, ఏం మనుషులు చాలా తక్కువ ఉంటారు. తర్వాత మనకు గోబీ డెజర్ట్, ఇవన్నీ కూడాను ఈ డెజర్ట్స్ అన్నీ కూడా లిటరల్గా కోల్డ్ డెజర్ట్స్ అంటారు. కాబట్టి అంత ఎత్తున ఉంటాయి కాబట్టి మనుషులే ఉండరు. మనం కొట్టాల్సిన టార్గెట్లు ఎక్కడ ఉంటాయి? నియరెస్ట్ మన పెద్దగా చూస్తే లాసా కొట్టాలి, లేదా చెంగుడు కొట్టాలి. చెంగుడులో వాళ్ళ
ఎయిర్క్రాఫ్ట్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవి కొట్టాలి. కాబట్టి మనకు ఎక్కువ దూరం కొట్టగలిగినటువంటి క్షమత మనకు కావాలి. అందుకని మనం వీటి మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నాము. గతంలో ఏంటంటే మనకు శత్రువులు పక్కపక్కనే ఉన్నారు కాబట్టి మనల్ని డిఫెండ్ చేసుకోవడానికి ఓన్లీ మీడియం రేంజ్ మిసైల్స్ మాత్రమే మన దగ్గర ఉండేవి. ఈవెన్ బ్రహ్మోస్ మిసైల్ కూడా ఓన్లీ 290 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుంది, అది క్రూజ్ మిసైల్. దానికి ఆఫ్ కోర్స్ వేరే కారణాలు కూడా ఉన్నాయి. మనకు లాంగ్ టర్మ్ మిసైల్స్కి మనకు టెక్నాలజీ ఇవ్వకూడదు అని చెప్పేసి అప్పుడు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ ప్రకారం మనకు 300 కిలోమీటర్ కంటే తక్కువే ఉండాలి అని చెప్పి పెట్టడంతో రష్యా మనకు ఆ టెక్నాలజీ ఇచ్చారు. ఇప్పుడు మనం ఆ కంట్రోల్లో లేం కాబట్టి మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. అలాగే అగ్ని సిరీస్లో కూడా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాం. అగ్ని 4 అన్నది రమారమి 4000 కిలోమీటర్ల దాకా కొట్టగలదు అని అఫీషియల్గా చెప్తున్నారు. కానీ దీంట్లో ఏంటంటే దాంట్లో పేలోడ్, దాంట్లో ఏ బాంబు అయితే పెడతామో దాని యొక్క బరువు బట్టి, ఫర్ ఇన్స్టెన్స్ ఇది 1000 కిలోల దాకా తీసుకొని వెళ్ళగలదు. 1000 కాకుండా 500 పెట్టామంటే బహుశా మనం దాన్ని ఇంకో 500, 600, 1000 కిలోమీటర్ దాకా దాన్ని ఎక్స్టెండ్ చేయగలం దాన్ని. ఎందుకంటే దాని వెయిట్ బట్టి దాని యొక్క స్పీడ్, దాని కెపాసిటీ అంతా డిసైడ్ చేస్తాం కాబట్టి అది చేయొచ్చు మనం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఒక ఊరు కొట్టవలసిన ఆవశ్యకత లేదు, దాంట్లో మనం న్యూక్లియర్ మెటీరియల్ పెట్టాల్సిన ఆవశ్యకత లేకపోవచ్చు. నార్మల్ డెటనేటర్స్, నార్మల్ ఫిసైల్ మెటీరియల్ పెట్టి కొట్టాల్సి వస్తుంది. అటువంటప్పుడు బహుశా మనకు 600-500 కిలోగ్రామ్స్ పెడితే చాలు. ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక మనం అనుకున్నాం కదా, మనము లాసాలో ఉన్నటువంటి వాళ్ళ ఏదైతే మెయిన్ క్యాంటన్మెంట్ ఉందో, వాళ్ళ మెయిన్ కమాండ్ సెంటర్ ఉందో దాన్ని కొట్టాలంటే మనకు పెద్ద వెయిట్ వాడడానికి అవసరం లేదు మనం. అలాగే చెంగుడులో ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ ఏవియేషన్ ఇండస్ట్రీ ఉంది, JF-10, JF-20 ఇవన్నీ ఇక్కడ తయారవుతాయి. దాన్ని కొట్టాలంటే మనం ఊరంతా నాశనం చేయవలసిన అవసరం లేదు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, దాని కెపాసిటీ ఇంక్రీజ్ చేయొచ్చు, దాని స్పీడ్ ఇంక్రీజ్ చేయొచ్చు, ఇటువంటివన్నీ చేయొచ్చు. కాబట్టి ఆ దృష్ట్యా 4000 అఫీషియల్గా చెప్తున్నారు. ఎనీథింగ్ బిట్వీన్ 4,000 to 4,500 ఆ రేంజ్లో మనం కొట్టవచ్చు దాన్ని. అంటే లిటరల్గా మనల్ని అటాక్ చేసే స్థావరాలు చైనాలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మన పరిధిలోకి వస్తాయి, అవన్నీ కూడా మనం ఛేదించవచ్చు. అది కెపాసిటీ. అందుకనే చాలా క్రూషియల్. సరే, అగ్ని 5 నెక్స్ట్ లెవెల్, అది కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రయల్స్లో ఉన్నాయి. అవి కూడా త్వరలో ఇండక్ట్ చేస్తారు. అవి ఎస్పెషలీ దాంట్లో రీసెంట్గా జరిగినటువంటి టెస్ట్ ప్రకారం మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ మిసైల్స్. అవి అంటే ఒకసారి షూట్ చేస్తే 10 టార్గెట్స్ని ఒకటేసారి ఛేదించగలదు అది. సో అటువంటిది అనమాట. వాటిని మళ్ళీ క్రూజ్, దాంట్లో నెక్స్ట్ వర్షన్స్ వస్తాయి. దీంట్లో మళ్ళీ క్రూజ్ వెళ్ళేది, దాన్ని మళ్ళీ మధ్యలో మీడియర్ డైవర్షన్స్ చేయగలిగిన కెపాసిటీస్ అనేవి ఇంకా పెరుగుతాయి దాంట్లో. సో క్రమేపీ మన శక్తిని పెంచుకుంటున్నాం. ఎందుకు? ఇప్పుడు మన శత్రువు అనేది చైనానే, చాలా క్లియర్గా మనం దాన్ని టార్గెట్ చేస్తున్నాం. లిటరల్గా మనకు షార్ట్ రేంజ్ మిజైల్స్ చాలు పాకిస్తాన్ కొట్టడానికి. 200-250 కిలోమీటర్ దాటితే ఆఫ్ఘాన్ బార్డర్ వచ్చేస్తుంది మనకి. లిటరల్గా వాళ్ళది ఏముంది, పరాచినార్ కావచ్చు, పెషావర్ కావచ్చు, మన సరిహద్దు నుంచి పెద్ద దూరంలో లేవు. ఇస్లామాబాద్ అయితే మనకు యాక్చువల్గా మనకు కనుక ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటే కనుక, ఇంటర్నేషనల్ బార్డర్ లిటరల్గా ఇస్లామాబాద్ టెరిటరీకి మనం ఆనుకునే ఉన్నాం. వాళ్ళు కొంత LOC పెట్టుకున్నారు కాబట్టి, కొంత POJK బఫర్ ఉంది కాబట్టి ఇంకొక 50 కిలోమీటర్ కలిసి వచ్చాయి. తిప్పి కొడితే 100 కిలోమీటర్ కూడా లేవు మన బార్డర్ నుంచి. 100 కిలోమీటర్ కంటే లోపే ఇస్లామాబాద్ ఉంది. కాబట్టి పాకిస్తాన్ మనకు థ్రెట్టే కాదు. అందుకని ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ అనేవి మనం పెట్టుకుంటున్నాము. దీంట్లో ఇందాక నేను చెప్పినట్లు నార్మల్ టిపికల్ బెలిస్టిక్ మిసైల్ అయితే ఒకసారి ఫైర్ చేస్తే వెళ్ళి అక్కడ పడడం తప్ప ఇంకేం ఉండదు. ఇప్పుడు వస్తున్న ఛాలెంజెస్ ప్రకారం దాంట్లో స్టెల్త్ తీసుకురావడము, రెడార్ డిటెక్షన్ టెక్నాలజీస్ దాంట్లో పెట్టడము, అలాగే కొంత ఎంత వీలైతే అంత క్రూజింగ్ దాంట్లో పెట్టడం, ఇటువంటివన్నీ వస్తున్నాయి. అందుకని అగ్ని 4 అన్నది మన ఫ్రంట్ లైన్ అటాక్ మిసైల్ ఈరోజు మన దగ్గర ఉన్నది. లాంగెస్ట్ రేంజ్ అదే, లిటరల్గా మనకి ఇండక్ట్ అయింది అదే. అఫ్కోర్స్ మనకు K5 మనకు సముద్రంలో సబ్మరీన్స్ నుంచి కొట్టగలిగింది ఒకటి ఉంది. అది బహుశా అది 6000 కిలోమీటర్ల దాకా కొట్టగలదు అంటున్నాం. ల్యాండ్ బేస్డ్ లిటరల్గా చెప్పాలంటే అగ్ని 4 ఈరోజు ఇండక్ట్ అయ్యి మన దగ్గర సఫిషియెంట్ నంబర్స్ అంతా డిప్లాయ్ చేసింది ఇవే ఉన్నాయి. ఇంకా అగ్ని 5 టెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని వర్షన్స్ ఇచ్చారు, వీళ్ళకి డెలివరీ చేశారు, కానీ అంత సఫిషియెంట్ మా ఇంకా దీంట్లో నంబర్లో లేవు. సో అగ్ని 4 అన్నది ఈరోజు మనకు మోస్ట్ లీథల్ న్యూక్లియర్ వెపన్ అని చెప్పొచ్చు. మనం న్యూక్లియర్ డెలివరీ చేయాలంటే, మన మీద ఎవరైనా దాడి చేస్తే న్యూక్లియర్ అటాక్ చేయాలంటే అది మన దగ్గర ఈరోజు ఉన్నది. అది వాళ్ళకు దొరకకుండా, మనకు చాలా పెద్ద టెరిటరీ ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని అటాక్ చేస్తే తట్టుకునే శక్తితో ఉండాలి కాబట్టి చాలా డిఫరెంట్ టెరెన్స్లో పెట్టాం. దేశవ్యాప్తంగా దాన్ని మనం ఎక్కడెక్కడో దాచిపెట్టాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఎక్కడో గుజరాత్ నుంచి నేను చైనా కొట్టాలంటే ఆల్మోస్ట్ 2500 కిలోమీటర్లు భారత భూభాగమే దాటి వెళ్ళాలి వాళ్ళు. కానీ చైనాలో వెళ్తే చేస్తే కూస్తే 1000-500 కిలోమీటర్ లోపలే కొట్టాల్సి వస్తుంది. కాబట్టి దానికి కూడా సిద్ధంగా ఉన్నాం మనం. అందుకని అగ్ని 4 అన్నది మనకు మన బార్డర్స్ దాటి కొట్టగలిగినటువంటి క్షమత మనం పెట్టుకుంటున్నాం. అగ్ని 5 ఆఫ్ కోర్స్ 6,000 to 8,000 కిలోమీటర్స్
దాకా వెళ్ళేటువంటి క్షమత రాబోతున్నది అది. సో ఇవన్నీ కూడాను మన సిరీస్ ఆఫ్ అటాక్ మిసైల్స్, డిఫెన్సివ్ మిసైల్స్ కాదు, అటాక్ మిసైల్స్, ఎస్పెషలీ స్ట్రాటజిక్ మిసైల్స్. అంటే దాంట్లో న్యూక్లియర్ బాంబుని డెలివరీ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మిసైల్స్ ఇవి. మనం ఒక ఎపిసోడ్లో చర్చించుకున్నాం కూడా, ఈ మిసైల్స్ ఎలా దాని డెటనేషన్ అవుతాయి. కొన్ని ల్యాండ్ అయిన తర్వాత డెటనేట్ అవుతుంది, ల్యాండ్ అవడంతో ఆ ఇంపాక్ట్కి దాని ట్రిగర్ నొక్కడం ద్వారా అది పేలుతుంది. అవి కొన్ని ఉంటాయి. కొన్ని ఏమవుతాయి, జస్ట్ ల్యాండ్ అయ్యేదానికి కొన్ని క్షణాల ముందే డెటనేట్ అవుతుంది. దాని యొక్క ఇంపాక్ట్ ఇంకా చాలా విస్తృతంగా ఉంటుంది. ఇంపాక్ట్ అయ్యి డెటనేట్ అయింది అక్కడ మాత్రమే ఉంటుంది, దానికి ఎంత కెపాసిటీ ఉంటుంది అంత. కానీ అంతకంటే కొంత హైట్లో డెటనేట్ అయింది ఇంకా చాలా విస్తృతంగా ఉంటుంది. ఇంకొన్ని ఏంటంటే దాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీళ్ళు ఎప్పుడు టైమింగ్ పెడితే ఆ టైమింగ్లో డెటనేట్ అవుతుంది. ఇటువంటి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి వాటిలో. అవన్నీ కూడా అగ్ని 4లో అగ్ని 5లో అవన్నీ కూడా నిక్షిప్తం చేయబోతున్నారు. సో ఆర్మీ డిసైడ్ చేస్తుంది, దాన్ని ఫైర్ చేసేటువంటి ఆర్మీ టైమింగ్ బట్టి మనం దీన్ని డెటనేట్ చేయాలా, లేదా మనం ఇంపాక్ట్ మీద డెటనేట్ చేయాలా, లేదా బిఫోర్ ఇంపాక్ట్ సర్టన్ హైట్ రాగానే డెటనేట్ అవుతుందా, ఇవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. అందుకని మనకు ఇది స్ట్రాటజిక్గా ఇది చాలా చాలా కీలకమైనటువంటి అస్త్రం మన దగ్గర ఉన్నది. ఈరోజు మోస్ట్ లీథల్, మోస్ట్ లాంగెస్ట్ డిస్టెన్స్కి వెళ్ళగలిగినటువంటి శక్తి దీంట్లో ఉంది. రైట్ సార్, మీరే ఇప్పుడు చెప్పారు ఇది ద మోస్ట్ లీథల్ లాంగెస్ట్ డిస్టెన్స్ వెళ్ళగలిగే మిసైల్ అని. కానీ మనం మన మిసైల్ ఎక్స్పోర్ట్లో చూసుకున్నట్టయితే బ్రహ్మోస్ మీద పెట్టినంత ఫోకస్ వేరే మిసైల్స్ మీద మనం పెట్టట్లేదు. అంటే ఆకాష్ అవి ఇస్తున్నాం, కానీ అది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, బెలిస్టిక్ మిసైల్ కాదు. పినాకా ఇస్తున్నాం, అది రాకెట్ లాంచర్. మన దగ్గర ప్రళయ్ ఉంది, నిర్భయ్ ఉంది. అఫ్కోర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ, ఒకటి క్రూజ్ అంటాము, ఒకటి షార్ట్ రేంజ్ బలిస్టిక్. డిస్టెన్సులు వేరు కానీ అన్నీ బలిస్టికే. కానీ మనం బ్రహ్మోస్ మీద పెట్టిన ఫోకస్ అంటే ఒక రష్యా నుంచి తీసుకుని టెక్నాలజీ తీసుకుని డెవలప్ చేసాం, దాని మీద పెట్టిన ఫోకస్ మన ఓన్గా తయారు చేసిన వాటి మీద మనం ఎందుకు పెట్టట్లే ఎక్స్పోర్ట్లో? ఎందుకు పినాకా ఇస్తున్నాం కదా, మల్టీ రాకెట్ లాంచర్, మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ అర్మీనేకి ఇచ్చాం. మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ కొన్ని మిసైల్స్ మనం మియన్మార్ కూడా ఇచ్చాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఒకటి వాళ్ళు మిస్ఫైర్ చేస్తే అది వాళ్ళ బీచ్ మీద పడి ఉండింది. అది చాలా దాని మీద కాంట్రవర్సీ వచ్చింది. మేడ్ ఇన్ ఇండియా దాంట్లో అంటే ఇండియా ఎప్పుడు సప్లై చేసింది వీళ్లకు అని చాలామంది ప్రశ్నించారు కూడా. సో మనం సప్లై చేస్తున్నాం, చేయట్లేదని నన్ను. కాకపోతే అగ్ని సిరీస్ లాంటివి లాంగ్ రేంజ్ కొట్టవలసిన మనం ఎందుకు ఇస్తాం? మనం మిసైల్ కంట్రోల్ రెజీమ్స్ ఉన్నాయి కదా, ఆ రెజీమ్ ప్రకారం వాళ్ళందరికీ అంతంత దూరం కొట్టేది ఇవ్వకూడదు. మనకే 300 కిలోమీటర్ల లోపలే ఉండాలని బ్రహ్మోస్ ఇచ్చారు వాళ్ళు రష్యన్స్. సరే ఇప్పుడు మనం దాన్ని ఎన్హాన్స్ చేసుకున్నాం, 800 కిలోమీటర్ల దాకా మనం ఎన్హాన్స్ చేసుకుంటున్నాం. కానీ అదే రెజీమ్ మనమే కూడా వర్తిస్తుంది కదా. ఆ మిసైల్ కంట్రోల్ రెజీమ్ ఆమోదం ఉన్నటువంటి దేశాలకు మాత్రమే మనం ఈ మిసైల్స్ అమ్మచ్చు. ప్రస్తుతానికి అటువంటిది కెపాసిటీ అటువంటి అడిగే వాళ్ళు ఎవరు లేరు మన దగ్గర. ఉన్నప్పుడు చూద్దాం. ఇవ్వకూడదని మనం ఏం రూల్ లేదు. బహుశా అగ్ని 2 కానీ అగ్ని 3 కానీ ఇవి మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎవరు అడగలేదు. ఎందుకంటే వాళ్ళకి అందరికీ కూడాను వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్ డిఫెన్సివ్ థ్రెట్సే ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. ఫిలిప్పైన్స్ తీసుకుందాము, వియట్నాం తీసుకుందాము, జపాన్ తీసుకుందాము, టైవాన్ తీసుకుందాము. అఫ్కోర్స్ జపాన్ టైవాన్ వాళ్ళే తయారు చేసుకున్నారు. కానీ వాళ్ళకు అడిషనల్గా కావాలంటే కనుక వాళ్ళ థ్రెట్ అంతా తిప్పి కొడితే కొన్ని 100 కిలోమీటర్లు దాటి లేవు, 200, 300, 400, 500 కిలోమీటర్లు దాటి లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఇంత దూరం వెళ్ళేటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇవ్వాల్సిన ఆవశ్యకత లేదు. కానీ అవసరం అంటూ వస్తే చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరికి బ్రహ్మాస్త్రం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకున్న చిన్న చిన్న అస్త్రాలు బాణాలతో చాలు వాళ్ళు దాని యుద్ధం చేస్తారు. వాళ్ళు అంతకుమించి శక్తి ఇస్తే కనుక దానివల్ల ప్రపంచం రేపు గొడవలో వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత మాత్రమే ఇస్తాము. ఈ అన్ని హై ఎండ్ టెక్నాలజీస్ ఉన్నటువంటి అస్త్రాలు మనం ఎవరికి ఇవ్వము. ఫ్యూచర్లో అటువంటి అవసరం వస్తే చూద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ మన దగ్గర కొనుక్కుందాం, వాళ్ళకి ఏదో అవసరం ఉంది కొనాలి, చూద్దాం. మనం డినే చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇతరత్ర మన టెక్నాలజీస్ తీసుకుంటాం కాబట్టి ఇది ఇవ్వడానికి మనం సంకోచించాం. వాళ్ళు ఎనివే వాళ్ళ దగ్గర వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నది. బట్ చూద్దాం, రాబోయే రోజుల్లో ఏమైనా మిత్ర దేశం కావాలనంటే అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ఓకే రైట్ సార్. ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఇండియన్ నేవీ ఒక ఇండక్షన్ జరిగింది, ఒక టెస్ట్ జరిగింది. మాల్పే వెజిల్ని ఇండక్ట్ చేశారు. P-70 నీలగిరి క్లాస్ ట్రయల్స్ జరిగాయి. ఇది రెండింటిని ఎలా చూడాలి సార్? అంటే మామూలుగా మనం డిఫెన్స్ రౌండప్ నేవీది వచ్చినప్పుడల్లా మనం ఒకటి కాన్స్టెంట్లీ మాట్లాడుకుంటూ వస్తుంది ఏంటి అంటే 2014 తర్వాత మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి నేవీ మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. గతంలో లాగా ఓన్లీ ఆర్మీ మీద కాదు అని. ఇప్పుడు ఒకేసారి ఒక వెజిల్ని ఇండక్ట్ చేయడం, ఇంకో వెజిల్ని ఒక ట్రయల్స్లోకి పెట్టడం, దీన్ని ఎలా చూడాలి? అండ్ వీటి స్పెషాలిటీ ఏంటి సార్? అంటే మనకు గత ప్రభుత్వాలన్నీ కూడా
ఆర్మీకే ఎక్కువ పెద్దపీట వేసేవి, బడ్జెట్లన్నీ వాళ్ళకే ఎక్కువ అలొకేట్ చేసేవాడు. ఎందుకంటే మన శత్రువులు ఇద్దరు కూడా ల్యాండ్ బేస్డే ఉన్నారు, అంటే మోస్ట్లీ ల్యాండ్ బేస్డ్. అఫ్ కోర్స్ చైనాకి నేవీ ఉంది, పాకిస్తాన్ కూడా నేవీ ఉంది, కానీ మోస్ట్లీ మనకున్న శత్రువులు ల్యాండ్ బేస్డ్, సరిహద్దులతోనే మనకు వాళ్ళ ప్రాబ్లం ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసాం. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎయిర్ ఫోర్స్ మీద పెట్టాం. నేవీకి చాలా చిన్న చూపు చూసాం ఎంతో కాలంగా. ఇప్పుడు స్ట్రాటజిక్గా ప్రభుత్వం ఆలోచన మారింది. ఫర్ ఇన్స్టెన్స్ 1962లో కానీ 65లో కానీ మనం కనుక నేవీని పెద్ద ఎత్తున మనకు దించి ఉంటే బహుశా యుద్ధ పరిణామాలు వేరేలాగా ఉండేవి. అఫ్ కోర్స్ మనకు 62లో మనకు పెద్ద శక్తి లేదు మనకు, కానీ ఉన్న శక్తిని కనుక వాడుకొని ఉంటే చైనా సప్లైస్ మనం కనుక కట్ చేయగలిగి ఉంటే బహుశా వాళ్ళు ఇప్పుడున్నటువంటి అక్సైజ్ చీన్ ఇవి కూడా వదిలేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు వాళ్ళకి. వాళ్ళకు కూడా అర్థం చేసుకున్నారు, సప్లై లైన్స్ మనకు కట్ అయితే మనం ఇబ్బంది పడతాము, వెనకాల మనకు చాలా దూరం నుంచి సప్లైస్ రావాలి అని తెలుసుకునే వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు తవాంగ్ నుంచి కూడా, తవాంగ్ వాళ్ళు క్లెయిమ్ చేసినా వెళ్ళి బొంబ్లా పాస్ కంటే దాటి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళకి అర్థమైంది ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఎక్కువ కాలం ఉంటే మనకే ఇబ్బంది ఉంటుందని వాళ్ళకి తెలిసిపోయింది. అందుకని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ సప్లై చైన్ లాజిస్టిక్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలిగింది నేవీ. అందుకని నేవీ మనకు చాలా క్రూషియల్. ఇన్ఫ్యాక్ట్ మనకు అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో అవి పర్మనెంట్ ఫిక్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారీస్ కింద మనం భావించవచ్చు. నిజంగా అక్కడి నుంచి వాళ్ళ చైనాకు సంబంధించి 60% వాళ్ళ వాణిజ్యం అక్కడి నుంచే వెళుతుంది. అంటే కొన్ని ఆల్మోస్ట్ 80-90% వనరులు వాళ్ళు మనకు ఫర్ ఇన్స్టెన్స్ చమురు కావచ్చు, లేదా మనకు ఆఫ్రికా నుంచి వాళ్ళు ఖనిజాలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే తీసుకెళ్తున్నారో ఇవన్నీ మలక్కా స్టేట్స్ మీద నుంచే వెళ్ళాలి. కాబట్టి వాటిని మనం కాపు కాస్తాం. వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా మటుకు అమెరికా కానిటువంటివి ఆఫ్రికా కానీ, లేదా మనకు గల్ఫ్ కానీ, యూరోప్ కానీ ఎక్స్పోర్ట్ చేసేవి అక్కడి నుంచే వస్తాయి. సో ఓవరాల్ వాళ్ళ 60% ట్రేడ్ ఇక్కడి నుంచి వెళ్తుంది. దాన్ని అరికట్టాలంటే మనకు స్ట్రాంగ్ నేవీ ఉండాలి. నేవీ ఉందంటే కనుక మనం దాన్ని కౌంటర్ చేయొచ్చు. రెండవది మనకు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ కావాలంటే నేవీ కావాలి. ఎందుకంటే మనకు భూమి మీద ఉన్నటువంటి టార్గెట్స్ అన్నీ వాళ్ళు ఛేదించారంటే షిప్పులు కదులుతూ ఉంటాయి, వాళ్ళ రెడార్లో చూసి వీళ్ళని టార్గెట్ చేయడం చాలా కష్టం. షిప్పులు కానీ సబ్మెరీన్లు కానీ ఇక్కడి నుంచి మనం మిసైల్స్ ఫైర్ చేసామంటే కౌంటర్ అటాక్, సెకండ్ అటాక్ కొట్టగలిగిన కెపాసిటీ ఉంటుంది. అందుకని నేవీ మీద ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. అది నీ అడిగిన ప్రశ్నకి ఫస్ట్ సమాధానం. రెండవది ఈ మాల్పే ముల్కీ అని 2 మన వాళ్ళు షాలో వాటర్ యాంటీ సబ్మరీన్ షిప్స్ లాంచ్ చేశారు. షాలో వాటర్ అంటే ఏంటి? సముద్ర మట్టం చాలా తక్కువ నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం, అంటే మన సీ కోస్ట్కి చాలా దగ్గరగా. దూరం వెళ్ళే కొద్దీ అది కాంటినెంటల్ షెల్ఫ్ అంటారు, అది తగ్గిపోతూ ఉంటుంది, అది దాని యొక్క డెప్త్ పెరుగుతూ వస్తుంటుంది. ఆ డీప్ సీలో వెళ్ళి యుద్ధాలు చేసేటువంటి సబ్మరీన్లు ఎలాగో ఉన్నాయి, కానీ మన సరిహద్దులను కాపాడు సంథింగ్ లైక్ మన బిఎస్ఎఫ్ లాంటిది అనుకుందాం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాంటిది, సముద్ర నీటి కింద ఉన్నటువంటి బిఎస్ఎఫ్ అనుకుందాం, దానికి బిఎస్ఎఫ్ కాదు కానీ అటువంటి పేరు పెట్టుకుందాం. మన సరిహద్దులను కాపాడేటువంటి అక్కడ వీళ్ళు వచ్చారంటే మనం ఏం చేయాలి? మనకు ఆల్రెడీ 1971 71 యుద్ధంలో విశాఖపట్నం దగ్గర దాకా వాళ్ళ ఐఎన్ఎస్ ఘాజీ వచ్చిన విషయం మనకు తెలుసు. అది లోపల బాయిలర్ పేలి పడిపోయిందా, లేకపోతే మన వాళ్ళు మిసైల్ ఫైర్ చేశారా, ఇవన్నీ చర్చనీయాంశాలు, మనకు తెలియదు, దాని సత్యాసత్యాలు మనకు తెలియదు. మనమే షూట్ చేసామని మనం చెప్తున్నాం మనం. కానీ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, మన దగ్గర దాకా వచ్చినప్పుడు వాళ్ళు ఎలా కౌంటర్ చేయాలి? మనకు ఉన్నటువంటి సబ్మరీన్స్ అవి డిఫెన్సివ్ పోస్చర్ కదా, ఆఫెన్సివ్ పోస్చర్. సముద్రంలో చాలా దూరంగా వెళ్తాయి, అక్కడ వెళ్ళి అక్కడంతా వాళ్ళు ఎక్కడో స్థావరాలు పెట్టుకుంటారు, ఎక్కడో వాళ్ళు ఉంటారు కాసేపు, మళ్ళీ నీళ్ళు కావాల్సిన వచ్చినప్పుడు ఆక్సిజన్ కావాల్సినప్పుడు పైకి వస్తారు, సర్వీసింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాయి. కానీ మన కోస్ట్, మన సరిహద్దుల్ని కాపాడడానికి మనకు కావాలి కదా, వాటికి సంబంధించి ఇటువంటివి మనకు ఐఎన్ఎస్ మాల్పేను, ఆయన తర్వాత ముల్కీ, మాల్పే ముల్కీ, ఈ పేర్లన్నీ కూడా మన సరిహద్దులో ఉన్నటువంటి కొన్ని ఓడ రేవులు, మన సీ పోర్ట్స్ ఉంటాయో వాటి పేరు మీద పెడతారు. ఈ పేర్లన్నీ నేవీలో అలాంటి కల్చర్ ఉంది వాళ్ళది, అది పెడతారు వాళ్ళు. కాబట్టి ఈ 2 కూడా మనకు షాలో వాటర్స్లో వెళ్ళగలిగినటువంటి 25 knots స్పీడ్లో వెళ్తాయి అవి. అంటే ఆ ప్రాంతంలో తొందరగా క్విక్ రియాక్షన్ వెళ్ళి వీళ్ళు ఏమైనా అటాక్ చేయాలంటే అది సముద్రం కింద వెళ్తాయి అవి. కాబట్టి వాటి యొక్క కేపబిలిటీ అది. ఈ యొక్క కోస్టల్ దీన్ని రక్షించడానికి కోసం వాడుతున్నాం. అది దాని డిస్టెన్స్ రమారమి 1800 కిలోమీటర్లు వెళ్ళగలవి, అంత దాని రేంజ్ ఉంటుంది. అంటే మన కోస్ట్ చాలా పెద్ద కోస్ట్, చాలా పెద్ద కోస్ట్. మనకు బెంగాల్ నుంచి తీసుకుంటే కనుక మనం లిటరల్గా గుజరాత్ వరకు చాలా పెద్ద కోస్ట్ లైన్లో ఉన్నాం మనం. ఈ కోస్ట్ లైన్ అంతా కూడా సర్వీస్ చేయాలంటే మనకు చాలా కావాలి, వాటిని ఇండక్ట్ చేసుకుంటున్నాం. ఇది డిఫెన్సివ్ ఎక్విప్మెంట్. మిగతా సబ్మరీన్స్ మనకు కన్వెన్షనల్ సబ్మరీన్స్ కానీ, కళావరి క్లాస్ కానీ, లేదా మనకు ఎస్ఎస్బిఎన్స్ కానీ, ఎస్ఎస్ఎన్స్ కానీ, ఇవన్నీ మోర్ ఆఫ్ ఫోర్స్
ప్రొజెక్షన్, యుద్ధం చేయడానికి పనికొచ్చేటువంటివి. సో ఈ 2 క్లాసులు అనమాట. అందుకని దీని మీద ఫోకస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. దీని ఇంకోటి ఏంటంటే మన కొచ్చిన్ షిప్ యార్డ్ తయారు చేస్తాం. కొచ్చిన్ షిప్ యార్డ్కి చాలా కేపబిలిటీస్ వచ్చాయి. గతంలో మనకు యుద్ధ నౌకలు తయారు చేసే ఒక ముంబైలో మెజగన్ డాక్స్ను, తర్వాత కోల్కతాలో GRESC, ఈ 2 తప్పితే ఇంకేం ఉండేవి కాదు మన దగ్గర. అవి బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయినటువంటి సంస్థలు, అవి తప్పితే ఇంకేం ఉండేవి కాదు. ఈరోజు కొచ్చిన్ షిప్ యార్డ్ చాలా అద్భుతమైనటువంటి కెపాసిటీ మనం చూస్తున్నాం వాళ్ళ దగ్గర. కొచ్చిన్ షిప్ యార్డ్లో ఇప్పుడు INS విక్రాంత్ కూడా వాళ్ళు తయారు చేయడం మనం చూసాం. మనం లేటెస్ట్ ఏదైతే IAC అంటారు, ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, అది కూడా తయారు చేశారు వాళ్ళు. సో దాంతో కొచ్చిన్ షిప్ యార్డ్ ఒక కెపాసిటీ విపరీతంగా పెరిగింది. అలాగే మనకు ఇతరత్ర ఇంకా దానికి కొన్ని వస్తున్నాయి. విశాఖపట్నంలో కూడా కడుతున్నారు. అలాగే మనకు సబ్మరీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కొంత ప్రస్తుతానికి మెజగన్ డాక్స్లో ఉన్నా కానీ కూడా, మెజగన్ డాక్స్ GRSC 2 తీసుకున్నా కానీ కూడా మిగతా ప్రత్యామ్నాయాలు కూడా వస్తున్నాయి. ప్రైవేట్ ప్లేయర్స్ని రమ్మని అంటున్నారు. సో ప్రభుత్వం ఫోకస్ అంతా కూడా కంప్లీట్గా ఈ యొక్క నేవీ మీద ఎక్కువ పెడుతున్నారు. ఎందుకంటే సముద్రాలను ఎవరు శాసిస్తారో ప్రపంచాన్ని వాళ్ళు శాసిస్తారు అని ఒక సామెత ఉంది. దాని మీద ఫోకస్ పెడుతున్నారు. అందుకోసం అని చెప్పి చాలా క్రూషియల్. అలాగే P-17 నీలగిరి అన్నది మనది ఒక స్టెల్త్ ఫ్రిగేట్ అందాం మనం, ఫ్రిగేట్ లాంటిది. అది 17B అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్, దాని యొక్క ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని తయారు చేయడం జరిగింది. వీటిని శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ 17 ఏదైతే ఉందో దానికంటే అడ్వాన్స్డ్ ఫ్రిగేట్స్ తయారు చేయడం జరిగింది. దీని ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అది లాంచ్ అయింది. అది గతంలోనే ఎంతో కాలం క్రితమే రావాల్సింది. కరోనా అప్పుడు కొంత డిలే అయింది. అది మొత్తానికి ఇప్పుడు దాన్ని లాంచ్ చేశారు. సీ ట్రయల్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. డిసెంబర్లో అది కంప్లీట్గా కమిషన్ అవుతుంది. అది కమిషన్ అయినప్పుడు ఇంకా ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ప్రస్తుతానికి మనకు దాని డీటెయిల్స్ అంతా మనకు ఎక్కువగా తెలియదు, గోప్యంగా ఉంచారు దాన్ని. సో చూద్దాం, రాబోయే రోజుల్లో దానికి ఫుల్ డీటెయిల్స్ మనకు వస్తాయి. దాని కెపాసిటీ ఎంత, స్టెల్త్ ఎంత, ఇండిజినస్ కంటెంట్ ఎంత ఉంది, ఇవన్నీ వస్తాయి. కానీ అల్టిమేట్గా మనకు ఒక విధమైనటువంటి ఫినిష్డ్ ప్రోడక్ట్ ఈరోజు సముద్రంలో ఉంది. ట్రయల్స్ అవుతున్నాయి. నేవీ చెక్ చేస్తోంది. DRDO మన రీసెర్చ్ వింగ్స్ ఎవరైనా వాళ్ళు చెక్ చేస్తున్నారు. మెజగన్ డాక్స్ లిమిటెడ్ చెక్ చేస్తోంది. ఇవన్నీ చెక్ చేస్తున్నాయి. బహుశా దాంట్లో ఏమైనా కొద్ది మార్పులు ఉంటే కానీ అవి కూడా చేసి ఈ సంవత్సరం డిసెంబర్లో దాన్ని ఫుల్గా కమిషన్ చేసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. సో ఇవంతా కూడా ఏంటంటే మన నేవల్ కెపాసిటీని పెంచుకునే దిశగా భారత ప్రభుత్వం పెడుతున్నటువంటి ఫోకస్, దాన్ని మనం చూస్తున్నాం. మనం చైనా ఈరోజు అమెరికా కంటే ఎక్కువ షిప్లు చైనాలో ఉన్నాయి, ఫైటర్ షిప్స్. అంతేకాదు వాళ్ళ సివిలియన్ షిప్స్ని కూడా యుద్ధానికే వాడుకుంటున్నారు. రెండింటినీ అనుసంధానం చేసుకుంటున్నారు. కాబట్టి మనకు కూడా అటువంటి ఆవశ్యకత ఉన్నది. సివిలియన్స్ని టచ్ చేయం, మిలిటరీయే, సివిలియనే. కానీ ఒకసారి ఇద్దరు కలిసి చేయవలసిన ఆవశ్యకత రావచ్చు. కాబట్టి ఆ దిశగా మనం కూడా మెల్లిమెల్లిగా పావులు కలుపుతున్నాం. మనం ఇప్పటికి ఇంకా ఇమ్మీడియట్గా చైనా థ్రెట్ ఇండియన్ ఓషన్లో లేదు. వస్తూ పోతున్నారు కానీ వాళ్ళకి అంత కెపాసిటీ లేదు. ఇక్కడ వచ్చి ఏదైనా ఆపరేషన్ చేసే కెపాసిటీ లేదు. ఇక్కడికి వస్తే కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళలేకుండా వాళ్ళని ఆపగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది ఈరోజు. కానీ ఇది వాళ్ళు అక్కడ తయారు చేస్తున్నటువంటి షిప్పుల వేగం చూస్తే కనుక 6-7 ఏళ్ల లోపు తప్పకుండా వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టగలిగిన కెపాసిటీ ఉంది. అందుకనే ఫస్ట్ మన సరిహద్దులను కాపాడుకోవడానికి మాల్పే, ముల్కీ లాంటివి మనం తయారు చేసుకుంటున్నాము. అండర్ వాటర్ సీలో రికనాసెన్స్ చేయగలిగినటువంటి తయారు చేసుకుంటున్నాము. అలాగే మన SSBNs, SSN ఫ్లీట్ పెంచుకుంటున్నాము. ఫ్రిగేట్స్, కార్వెట్స్, డెస్ట్రాయర్స్ ఇవి పెంచుకుంటున్నాము. సప్లైస్ పెంచుకుంటున్నాము. అలాగే కాంట్రాక్ట్స్ చేసుకుంటున్నాము. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కొంత దూరం వెళ్ళినప్పుడు మనకు సడన్గా ఫ్యూయల్ కావాల్సి వస్తుంది. వేరే దేశాల నుంచి మనం ఫ్యూయల్ కొనుక్కొని లేదా స్పేర్ పార్ట్స్ తీసుకునేటువంటి దిశగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటున్నాము. సో ఇటువంటివన్నీ కూడాను స్ట్రాటజిక్గా మనం మన శక్తిని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. రేపటి రోజు చైనాతో మేజర్ యుద్ధం వస్తే, అంటే భారతదేశానికి కావచ్చు, తైవాన్, ఫిలిప్పైన్స్ కావచ్చు, క్వాడ్ కూటమి లాంటి వాళ్ళు కనుక చైనాని దెబ్బతీయాలి అని అనుకుంటే అప్పుడు క్వాడ్ దేశాలు కావచ్చు, లేదా అమెరికా, భారతదేశం, ఇంకా లేదా యూరోపియన్ నుంచి UK, ఫ్రాన్స్ లాంటి దేశాలు 3-4 కలిసి చైనాని కంప్లీట్గా మలక్కా స్ట్రైట్స్ నుంచి వెళ్లకుండా ఆపగలిగినటువంటి క్షమత పెంచుకుంటున్నాం మనం కూడా. సో అందుకని ఇట్స్ అ వండర్ఫుల్ న్యూస్. మనకు వచ్చినటువంటి మన సైంటిస్ట్ని, మెజగన్ డాక్స్ లిమిటెడ్ని, ప్రభుత్వాన్ని, అలాగే మన ఇండస్ట్రీ, దానికి సపోర్ట్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ, మనకు కొచ్చిన్ షిప్ యార్డ్, వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. రైట్ సార్, ఇప్పటివరకు మీరు నేవీ గురించి చెప్పారు. ఆ వాటర్లో అంటే ఓషన్ రీజన్లో మనం ఎలా మన బలం పెంచుకుంటున్నామని చెప్పారు. అందులో భాగంగానే ECIL ఒక టెస్ట్ చేసింది, సక్సెస్ కూడా అయ్యారు. AUV
మామూలుగా మనం యుఏవి గురించి విన్నాం, కానీ ఏయువి అనేది ఒక కొత్త దాన్ని వెపన్ అంటామా, వెహికల్ అంటామా, ఏమనాలి సార్ దీన్ని? లేదు, ఒక విధమైన డ్రోన్ అనుకోవచ్చు మనం. డ్రోన్స్ నార్మల్గా ఆకాశంలో వెళ్తాయి. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటారు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్. ఇది అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికల్, సముద్రం కింద వెళ్తాయి ఇవి. అటువంటిది అంటే మనిషి ఉండడు, దాన్ని ప్రొపల్ చేస్తారు, దాంట్లో సెన్సర్స్ ఉంటాయి, కెమెరాలు ఉంటాయి, అది ఎక్కడ వెళ్తోంది ఏంటి చెప్పగలదు. అది కొన్ని ప్రాంతాల్లో మనం వెళ్ళలేనటువంటి పరిస్థితులు రావచ్చు, అటువంటి ప్రాంతాలకి ఇది వెళ్ళగలదు. అది ఫర్ ఇన్స్టెన్స్ ఎక్కడ ఏదైనా మధ్యలో కొంత సముద్రం కింద కూడా కొండలు లాంటివి ఉంటాయి, అక్కడికి షిప్పులు వెళ్తే ఇరుక్కుపోయేటువంటి ప్రమాదం ఉండొచ్చు. కాబట్టి అటువంటిప్పుడు ఈ బీమ్ పంపించవచ్చు. ఇటువంటి ఏదైతే మనకు అండర్ వాటర్ యూఏఈస్ ఏవైతే ఉంటాయో అండర్ వాటర్ వెహికల్, దాన్ని పంపిస్తే కనుక అక్కడికి సునాయాసంగా వెళ్ళి అక్కడ ఫోటోగ్రఫీ చేయడము, సెన్సార్స్ చేయడము, అక్కడ ఏమైనా యాక్షన్ చేయాలంటే చేయడము, సర్వేలెన్స్ చేయడము, ఇటువంటివన్నీ చేయగలదు. మైన్స్ పాతి రాగలదు. ఈ కెపాసిటీస్ ఇవన్నీ కూడా దీంట్లో కేపబిలిటీస్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దాని కెపాసిటీ పెంచబోతున్నారు. 500 మీటర్ల డెప్త్ వరకు ఇది వెళ్ళగలదు. అంటే డీప్ సీలోకి వెళ్ళట్లేదు, చాలా పెద్ద లోతున్నటువంటి సముద్రాల్లోకి వెళ్ళట్లేదు, మన సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడాను మనకు కావాల్సినటువంటి సర్వేలు. ఎందుకంటే ఈ యొక్క సముద్ర కెరటాలు మారుతూ ఉంటాయి, మనకు ఉప్పెన్లంటూ వస్తాయి, మనకు టైఫూన్స్ వస్తాయి, సైక్లోన్స్ వస్తాయి. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి మనకు పౌర్ణమి తర్వాత మనకు అమావాస్య కూడా అలలు పెరుగుతాయి. ఈ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ తాకిడికి కింద ఉన్నటువంటి ప్రాంతం మారచ్చు, ఇసుక వచ్చి చేరచ్చు లేదా ఇసుక వెళ్ళిపోవచ్చు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు నిజంగా దానికి ఎగ్జాక్ట్ మనకి అక్కడ ఏం జరుగుతోంది, దానికి ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అని ముందస్తుగా మనకు తెలియాలంటే దీన్ని వాడుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక షిప్లోంచి లాంచ్ చేస్తే అది వెళ్ళి వాళ్ళకి ముందస్తుగా చెప్తుంది ఇక్కడ మీరు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళు తెలిసిన తర్వాత వీళ్ళు వెళ్ళడం అనేది చాలా సేఫ్, అది సురక్షితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి టెక్నాలజీ మనం తీసుకుంటున్నాం. అది ఈసీఐఎల్ చేయడం. సరే, ఈసీఐఎల్ మనకు హైదరాబాద్లో కూడా ఈసీఐఎల్ ఉన్నది, వీళ్ళకి మిగతా బ్రాంచెస్ కూడా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వీళ్ళు అసలు ఈ దేశంలో మొట్టమొదటిసారి కంప్యూటర్లు తయారు చేసినటువంటి సంస్థ. అప్పుడు ఇంకా కార్డ్ రీడర్లు ఉన్నటువంటి కంప్యూటర్లు, రోబోటిక్ ఆర్మ్స్ అని వీళ్ళు ఎప్పుడో నా చిన్నప్పుడే చూశాను నేను. అటువంటిది క్రమేపీ ప్రపంచవ్యాప్తంగా ఇంత టెక్నాలజీ పెరగడంతో ఆల్మోస్ట్ మూతపడే పరిస్థితులు ఉంది. దానికి కూడా మళ్ళీ ప్రభుత్వం దానికి ప్రోత్సాహం ఇచ్చి దాన్ని పైకి తీసుకొచ్చి దానితో చేయించడం అన్నది చాలా అద్భుతమైన విషయం. నిజంగా ఇది మనకు ఇవన్నీ కూడాను ప్రభుత్వం గొంతులో గుదిబండలు అని చెప్పేవాళ్ళు అప్పుడంతా, పైసలు తినేస్తున్నారు వీళ్ళు, దీనివల్ల ఏం లాభం లేదు, యూనియన్లు తప్ప ఏమి లేవు. అటువంటి సంస్థలు కూడా ప్రభుత్వం పైకి తీసుకొస్తుంది. కానీ సరే, మన ఆపోజిషన్ నేరేటివ్ ఏంటి, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ చంపేస్తుంది ప్రభుత్వం అంటున్నారు. దానికి భిన్నంగా మనం చూసాం డిఫెన్స్లో, ఎస్పెషలీ హెచ్ఏఎల్ కావచ్చు, మనకు బీడీఎల్ కావచ్చు, ఎన్నో ఇటువంటి బీడీఎల్ కావచ్చు, లేదా ఈవెన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కూడా వాళ్ళు దాన్ని 6-7 కంపెనీలుగా తయారు చేయడం చేశారు, 8 కంపెనీలుగా చేశారు. ఇటువంటివన్నీ కూడా కంప్లీట్ కార్పొరేటైజ్ చేయడం, వాటిలో నైపుణ్యత ఎఫిషియన్సీ తీసుకురావడం లాంటివి చేశారనమాట. ఈసీఐఎల్ దగ్గర నుంచి ఇది రావడం అనేది మంచి శుభసూచకం. ఇది ఒకసారి సక్సెస్ అయిందంటే రేపటి రోజు ఇంకా దీన్ని ఎన్హాన్స్మెంట్ తీసుకురావచ్చు, రేపటి రోజు డీప్ సీ కూడా వెళ్ళచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇది కూడా 500 మీటర్ల నుంచి బహుశా 1000 మీటర్ల దాకా వెళ్ళగలిగిన కెపాసిటీ దీనికి ఉంది. 500 వాళ్ళు ఒకటి చెప్తున్నారు, 1000 మీటర్ల వరకు మేనేజ్ చేయొచ్చు. రేపు బహుశా 6000 అడుగుల కింద కూడా మనం ఏమైనా కొన్ని చేయవలసిన ఆవశ్యకత రావచ్చు మనకి. అటువంటివన్నీ కూడా వాడేటువంటి శక్తి ఒక కంపెనీ, అఫ్కోర్స్ ప్రభుత్వ రంగ సంస్థగా అయినా కానీ కూడా డైరెక్ట్గా డిఆర్డిఓ కాకుండా వీళ్ళు కూడా ఇంకొక శక్తి తయారైనందుకు మనం అభినందించాలి వాళ్ళని. ఈ యొక్క అసెట్ అన్నది ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే, ఇంకా చాలా చాలా ఆపరేషన్స్ చేయగలిగినటువంటి మల్టిపుల్ ఇంకా ప్రోడక్ట్స్ వీళ్ళు తీసుకురావాలని మనం వాళ్ళని అభినందిద్దాం. తప్పకుండా సార్. మామూలుగా బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో ఎప్పుడు దేశం కోసం పోరాడిన ఒక సైనికుడి గురించి గిరిధర్ గారు మనకి చెప్తూ ఉంటారు. ఈరోజు అలాంటి సైనికుల గురించే గిరిధర్ గారు చెప్పబోతున్నారు. 1971 మనందరికీ తెలిసిందే, భారత్ బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విడిపించడానికి యుద్ధం చేస్తుంది. ఇదంతా కూడా భారతదేశానికి ఈస్టర్న్ సైడ్ జరుగుతుంది. ఇది జరుగుతూ ఉంటే భారతీయ సైన్యం మీద ప్రెషర్ పెంచడానికి వెస్టర్న్ సైడ్ అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్ ఒక వార్ డిక్లేర్ చేసింది. ఆ వార్ డిక్లేర్ ఎందుకు చేసింది, దాన్ని ఇండియన్ ఆర్మీ ఎలా ఎదుర్కొంది, అందులో పార్టిసిపేట్ చేసి దాన్ని నడిపించి భారతదేశాన్ని విజయ తీరం వరకు చేర్చిన ఆ సైనికుడి పేరేంటో గిరిధర్ గారు చెప్తారు. సార్, 1971 బ్యాటిల్ ఆఫ్ లోంగేవాలా
అసలు ఇది ఏంటంటే చాలా స్పెషల్ వార్ ఇది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే 1971 అనగానే అందరూ ఇండియా బంగ్లాదేశే మాట్లాడుకుంటారు, ఐ మీన్ పాకిస్తాన్. కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఆ వార్లో. ఇండియన్ ఆర్మీ కెపబిలిటీ, వేలార్ స్ట్రెంగ్త్ అన్నీ చూపించిన వార్ ఇది. దీని గురించి ఏమంటారు సార్ మీరు? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటి వరకు జరిగిన పెద్ద బ్యాటిల్ యుద్ధం ఏదన్నా అంటే లోంగేవాల్. సరే, మనకు ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్లో కొంత జరిగింది, ఇరాక్ వ్యతిరేకంగా కొంత వీళ్ళు చేశారు, కానీ లోంగేవాల్లో జరిగినంత వీరోచితంగా, అంత అద్భుతంగా మళ్ళీ ఇక్కడ జరగలేదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పెద్ద బిగ్గెస్ట్ బ్యాటిల్ ట్యాంక్ ఇదే అని చెప్పాలి. ఎటువంటి బ్యాటిల్ ట్యాంక్? శత్రువు దగ్గర బ్యాటిల్ ట్యాంక్స్ ఉన్నాయి, మన దగ్గర ఏమీ లేవు, అస్త్రాలు కూడా సరిగా లేవు. 120 మంది మాత్రమే ఉన్నటువంటి లోంగేవాల్ పోస్ట్ని వాళ్ళు ముట్టడి చేశారు. లోంగేవాల్ పోస్ట్ కనుక పడిపోయిందంటే వాళ్ళు లిటరల్గా జైసాల్మేర్ దాకా వాళ్ళని ఎవరు ఆపలేనటువంటి పరిస్థితి. జైసాల్మేర్ వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోయిందంటే కనుక ఇంకా మన మీద ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు బంగ్లాదేశ్లో మన సమర్థన విత్డ్రా చేసుకుని వాళ్ళతో చర్చలు చేసి బహుశా వాళ్ళని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పి కోరవలసిన పరిస్థితి రావచ్చు. అది వాళ్ళ టాక్టిక్. వాళ్ళు అనుకున్నది ఏంటంటే భారతదేశాన్ని ఈస్ట్ పాకిస్తాన్ నుంచి దూరం పంపించాలంటే భారత భూభాగాన్ని మనం కబ్జా చేసుకుంటే అప్పుడు వాళ్ళు కాళ్ళబేరానికి వస్తారు, ఈస్ట్ పాకిస్తాన్ వదిలేసి మేము ఇటు వెళ్ళిపోతాం, మీరు మమ్మల్ని ఏం చేయకండి అని చెప్పి వాళ్ళని భారతదేశాన్ని తల వంచుదామని ప్రయత్నం చేశారు. రమారమి 3000 మంది సైనికులు పాకిస్తాన్ సైడ్ నుంచి రావడము, అలాగే దాని నుంచి ఆర్మర్డ్ డివిజన్, ఇందాక చెప్పాను కదా ట్యాంకులు, అవి వాళ్ళ వెనకాల రావడం. వాళ్ళ దగ్గర అత్యాధునికమైన ట్యాంక్స్ ఉన్నాయి. మన దగ్గర ఎప్పుడో పాతవి సోవియట్ యూనియన్ ట్యాంక్స్ ఉండినాయి, వాళ్ళ దగ్గర అమెరికా సప్లై చేసినట్టు అత్యాధునికమైన ట్యాంక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి తీసుకొని రాత్రిపూట వాళ్ళు చొరబడ్డాం. అప్పుడు మనం చాలా వీరోచితంగా మన బ్రిగేడియర్ కుల్దీప్ చాంద్పూరి గారు, ఆయన చాలా వీరోచితంగా పోరాటం చేసి ఈ 120 మందితోటి ఒక రాత్రంతా ఈ పాకిస్తాన్ సైన్యాన్ని 3000 మందిని వాళ్ళ ట్యాంకులని ఆపగలిగారు. ఉదయం కాగానే మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళని అటాక్ చేసి మొత్తం వాళ్ళ ట్యాంకులన్నీ ఒక సిట్టింగ్ డక్స్ అంటారు, మన ఇంగ్లీష్లో సామెత ఉంది, వాళ్ళు అసలు పిట్టలు కాల్చినట్టు కాల్చారు వాళ్ళు. ఆ శాటిలైట్ ఇమేజ్ 1971 యుద్ధంలో జరిగినటువంటి శాటిలైట్ ఇమేజ్ మనం చూసామంటే వెనక్కి తిరిగి పారిపోయే ప్రయత్నంలో ఆ డెజర్ట్లో వాళ్ళ ట్యాంకులో చేసినటువంటి ఆ పారిపోతున్నటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి మనకి. ఆ శాటిలైట్ మన ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ తీశారు మన వాళ్ళు. అంటే ఎంత పిరికి, ఎంత భయపడి పారిపోయారో మనకు అర్థమవుతుంది. అంత హై టెక్నాలజీ ఉన్నా కానీ కూడా 120 మంది సైనికులను ఏం చేయలేకపోయారు. పైపెచ్చు వాళ్ళు మన ఎయిర్ ఫోర్స్ చేతికి వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని సపోర్ట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి మనం వాళ్ళు చూసాం ఆ రోజు. దీనిని అఫ్కోర్స్ బాలీవుడ్ ఒక సినిమా తీసింది, మన ముంబై హిందీ సినిమా వాళ్ళు బార్డర్ అని ఒక సినిమా తీశారు. దాంట్లో మనకు కుల్దీప్ సింగ్ చాంద్పూరి బ్రిగేడియర్ గారి పాత్ర సన్నీ డియోల్ దాంట్లో పోషించారు. చాలా ఫేమస్ సినిమా మనకు తెలుసు. సరే, దాంట్లో కొంత క్రియేటివిటీ ఉండిండొచ్చు, ఎమోషన్స్, వాటి ఇంట్లో భార్యల గురించి వాళ్ళు ఆలోచన చేయడం, ఇటువంటివో కొంత రొమాన్స్ అవన్నీ పెట్టారు. కానీ దాంట్లో లోంగేవాల్ యుద్ధం అన్నది మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఒక మనం మరిచిపోయినటువంటి ఘటన. భారత సైన్యం చేసినటువంటి వీరోచితమైన పోరాటాల్లో చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యుద్ధం అది. ఎక్కడ కంపారిజన్, 120 మంది ఎక్కడ, 3000 మంది ఎక్కడ, ప్లస్ ఆర్మర్డ్ డివిజన్, దీన్ని ఎదుర్కోగలిగారు వాళ్ళు. కాబట్టి అది ఆయన నిజంగా ఆయన చూపించినటువంటి నైపుణ్యము, ఆయన చూపించినటువంటి నేతృత్వము, ప్రతి బంకర్లోకి వెళ్ళడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని రానివ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న ఐటమ్స్ తోటే, వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉంటే పెట్రోల్ బాటిల్స్లో వేసి వాళ్ళని కాల్చడము, డైవర్ట్ చేయడము, ఇటువంటివి ఎన్నో టాక్టిక్స్ వాళ్ళు వాడి వాళ్ళని ఆపగలిగారు, రాత్రంతా ఆపగలిగారు. సో దానికోసం ఆయనకు మహావీర్ చక్ర ఇవ్వడం జరిగింది. సరే, ఆయన ఇంతకాలం మనం ఈ 10 ఎపిసోడ్స్ 11 ఎపిసోడ్స్లో మనం చర్చించినటువంటి వీరులలో బహుశా మనకు తాపర్ గారి తీసేస్తే కనుక ఈయన, వీళ్ళిద్దరు యుద్ధంలో బతికి వచ్చినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ బలిదానం ఇచ్చినటువంటి వాళ్ళు చర్చించాము. సో యుద్ధంలో బలిదానమే కాదు, వీరోచితంగా పోరాడి బతికి వచ్చి ఇంత పెద్ద పెద్ద గ్యాలంటరీ అవార్డ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు మనం చర్చించినప్పుడు, మనం అస్కర్దు యుద్ధం గురించి మాట్లాడినప్పుడు ఆయన, తర్వాత లోంగేవాల్కి సంబంధించి ఈయన, వీళ్ళిద్దరూ బతికున్నటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడాము. చాలా అద్భుతమైనటువంటి సాహసోపేతంగా యుద్ధం చేసి ఆయన మన దేశానికి పెద్ద పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. చరిత్రలో నిలిచిపోయినటువంటి యుద్ధం అది, లోంగేవాల్ యుద్ధం అది. అక్కడ వార్ మెమోరియల్ ఉంది ఇప్పుడు, అక్కడ ఆఫ్కోర్స్ అక్కడ వార్ మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ బనాట్ అని చెప్పేసి అక్కడ జైసాల్మేర్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామం, బార్డర్ దగ్గరకు ఆనుకొని ఉంటుంది. ఆ అమ్మవారి గుడి మీద వాళ్ళు బాంబులు వేశారు.
ఎన్ని బాంబులు వేసినా అమ్మవారి గుడికి ఏం అవ్వలేదు. అందుకని ఇప్పుడు సైన్యం అంతా కూడా అక్కడికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేసి వస్తారు. అది లోంగవాల్ పోస్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది. అది అటువంటి అద్భుతమైనటువంటి విజయం ఇచ్చినటువంటి బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చాంద్పూరి గారికి మనం నిజంగా నమస్కరించాలి. ఆయన యొక్క సాహసాన్ని చూసి రాబోయే తరాలు ప్రేరణ పొంది వాళ్ళు కూడా ఇటువంటి గొప్ప ధైర్య సాహసాలతోటి మన శత్రువుని ఎదుర్కొంటారని మనం భావిద్దాం. కరెక్ట్ సార్. మామూలుగా చెప్పాలంటే ఇండియా పాకిస్తాన్ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. కానీ పాకిస్తాన్ ఒక ఐరనీ ఏంటంటే అది ఏ యుద్ధం మేము ఓడామని ఒప్పుకోదు పాకిస్తాన్. కానీ 1971 ఇండియా బంగ్లాదేశ్ పక్కన పెడితే ఇందులో ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయారని ఒప్పుకోవాలి. ఎందుకంటే లోంగేవాలాలో ట్యాంక్స్ ఏవైతే డెసిమేట్ అంటే పేలిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మన వాళ్ళు ఇప్పటికీ దాచుంచారు. అవి మనం వెళ్ళి చూడొచ్చు. అదేంటంటే ఒక ప్రూఫ్ అనమాట. పాకిస్తాన్ని 120 మంది సోల్జర్స్ మీద చెప్పినట్టు 3000 మందిని ఎలా పారిపోయి పరిగెత్తిచ్చారు అనడానికి అది ప్రూఫ్. పాకిస్తాన్ డినై చేయలేదు. అది ఇంకా దేశవ్యాప్తంగా ఆ ట్యాంకులన్నీ పెట్టారు. మనకు కూడా హైదరాబాద్లో ఉంది. మనకు ట్యాంక్ బండ్లో ఉంది ఒకటి ట్యాంక్. అలాగే మనకు ఏఓసి క్యాంటన్మెంట్ ఏరియాలో 1-2 ట్యాంక్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా మన క్యాంటన్మెంట్స్లో అన్నింటిలో కూడా వాళ్ళ దగ్గర క్యాప్చర్ చేసి ధ్వంసం చేసినటువంటి ట్యాంకులు తెచ్చి మనం డిస్ప్లే చేసాం. సో కాబట్టి ఇది వాళ్ళు తప్పించుకునేటువంటి నగ్న సత్యం. అది సరే, అది దట్ ఈస్ హిస్టరీ. మనం ఏం చేయగలం. రైట్ సార్. ఇండియన్ ఆర్మీకి కానివ్వండి, ఎయిర్ ఫోర్స్కి కానివ్వండి, నేవీకి కానివ్వండి, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి కార్గిల్ వార్ అనేది ఒక వేకప్ కాల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కంటే కూడా మన గవర్నమెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఎలా స్ట్రాంగ్ చేయాలి, వాళ్ళకి కావాల్సినవి ఎలా ఇవ్వాలి, ఏమి ఇస్తున్నాము, వాళ్ళని ఎలా అప్గ్రేడ్ చేయాలి, అప్డేట్ చేయాలి, మోడర్నైజ్ చేయాలి అని ఆలోచించడానికి కార్గిల్ వార్ అదొక వేకప్ కాల్ కింద మారింది. ఈ ప్రాసెస్లోనే వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి అటాక్ హెలికాప్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 1999లో గవర్నమెంట్ అటాక్ హెలికాప్టర్ కావాలి అని మొదలెడితే అది 2020కి కానీ మనకి రాలేదు. దాని పేరే HAL ప్రచండ్. ప్రపంచంలోనే అత్యంత పీక్ పాయింట్ అని షియాచిన్లో ల్యాండ్ అవ్వగలిగే ఒకే ఒక అటాక్ హెలికాప్టర్ ఈ ప్రచండ్. దీని స్పెషాలిటీ ఏంటి, ఇది ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది, ఇది చేసిన HAL నిజంగానే వాళ్ళు డిలే చేశారా, డిలే చేయించారా, దీని వెనక ఉన్న హిస్టరీ కానివ్వండి, దీనికి ఆఫ్టర్ మాత్ ఇప్పుడు నెక్స్ట్ ఏమవ్వబోతోంది, ఇదన్నీ గిరిధర్ గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, HAL ప్రచండ్ 1999 కార్గిల్ వార్ తర్వాత ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఏం కావాలని గవర్నమెంట్ మొదలెడితే అది సుమారుగా 2020 తర్వాత కానీ ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్కి రాలేదు. అంటే సుమారు 2 decades పైన పట్టింది. ఎందుకు సార్ ఇంత డిలే అయింది ప్రచండ్ మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి రావడానికి? సరే, ప్రభుత్వాలు కూడా దానికి చాలా కారణం. గత ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళ దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా లేవు. 2 టెక్నాలజీకి సంబంధించి DRDO లాంటివి, HAL లాంటివి ఇవన్నీ కూడాను పెద్దగా అప్పుడు అంత పెద్ద వాళ్ళకి టార్గెట్స్ ఉండేవి కాదు, ప్రెషర్ ఉండేది కాదు. వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ప్లస్ సప్లై చైన్స్, మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. దాంట్లో పెట్టవలసిన రౌటర్స్, ఇంజిన్స్ ఇవైతే అన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎటువంటివి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, వీటి మీద చాలా కన్ఫ్యూజన్ ఉండేది. సో ఇవి చాలా అంశాలు ఉండేవి. సరే, మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫ్కోర్స్ దాని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టడం, 2017కే దానికి కావాల్సినవన్నీ రావడం, ప్రోటోటైప్స్ టెస్ట్ చేయడం, ఇటువంటివన్నీ జరిగాయి. 2020లో ఈ ప్రచండ్ అన్నది హెలికాప్టర్ కంప్లీట్గా అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మోదీ గారు 2021లో హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 10-15 ప్రచండ్ హెలికాప్టర్ ఇండక్ట్ అయిపోయి ఉన్నాయి. ఇంకొక 60-70 ప్రొడక్షన్లో ఉన్నాయి. అవి కూడా త్వరలో హ్యాండ్ ఓవర్ అవుతాయి. దీని అవసరం ఎందుకు వచ్చింది? ఫస్ట్, కార్గిల్ యుద్ధంలో వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్ సైడ్ నుంచి చొరబాటుదారులు ఎవరైతే వచ్చారో కొండల పైన వాళ్ళు గుహల్లో కావచ్చు, రాళ్ల వెనకాల కావచ్చు దాచిపెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు మనల్ని షూట్ చేస్తూ ఉండేవాళ్ళు. కింద నుంచి మన సైన్యం వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తే ఆ పైనుంచి వాళ్ళు పిట్టలు కాల్చేవాళ్ళు. ఎప్పటికీ కూడాను కొండ మీద ఉన్నవాడికి కొండ కింద ఉన్నవాడికి రేషియో, ఆ ఒక్క వ్యక్తిని మనం చంపాలంటే కింద కనీసం అంటే 10 మంది ఉండాలి. 10:1 రేషియోలోనే మనం వాళ్ళని చంపగలం. అక్కడొకరు ఇక్కడొకరు ఉంటే అసలు ఇంపాసిబుల్, ఈజీగా వాళ్ళు చంపచ్చు వాళ్ళు. కానీ వాళ్ళకి సప్లై చైన్ ఉంటుంది. వాళ్ళకి వెనక నుంచి వాడికి సామాగ్రి సప్లై చేసేటువంటి వ్యవస్థ ఉంటుంది. దాన్ని మనం కట్ చేయగలగాలి. ఎలా కట్ చేస్తాము?
పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ మిగ్లు మిరాజులు తీసుకువెళ్ళామంటే అది 700-800 కిలోమీటర్ల వేగంగా వెళ్తాయి గంటకి. ఆ స్పీడ్లో వెళ్తే కనుక దాని ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. అది ఎక్కడో చూసి అంత దూరం నుంచి ఫైర్ చేస్తే వీళ్ళు ఫైర్ చేసింది ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్గా తగిలిందా లేదా చెప్పలేం మనం. ఇప్పుడు ఆఫ్ కోర్స్ పిన్ పాయింట్ ప్రెసిషన్ కొంత వచ్చింది మనకు, కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఎలా ఉండేవంటే టార్గెట్ లాకింగ్ ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉండేది, ఫైర్ చేయడానికి వేరే ఎయిర్క్రాఫ్ట్ ఉండేది. ఒక ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళి దాన్ని టార్గెట్లో రేంజ్లో తీసుకుంటుంది, దానికి సరిగ్గా వెనకాల ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ వచ్చి లాక్ అవుతుంది. ఐఎమ్ లాక్డ్ ఇన్ అనగానే ఇతను ఫైర్ చేస్తాడు, ఫైర్ చేయగానే ఇది పైకి టేక్ ఆఫ్ అవుతుంది, మిసైల్ వెళ్ళి దాన్ని కొడుతుంది. అటువంటివి చేసేవాడు. ఇప్పుడు మన దగ్గర అవసరం లేదు, టెక్నాలజీ చాలా వచ్చినాయి. ప్లస్ ఇటువంటి ప్రాంతాల్లో, ఇక్కడ కొండ ప్రాంతాలు, పెద్ద పెద్ద హై ఆల్టిట్యూడ్స్లో వీళ్ళు చొరబాటుదారు దాచుకున్న దగ్గర మనకు హెలికాప్టర్లు అవసరం వస్తుంది. కార్గిల్ యుద్ధంలో ఏమైందంటే మన హెలికాప్టర్ వెళ్తే స్టింగర్ మిసైల్ పెట్టి కొట్టారు. స్టింగర్ మిసైల్ పెట్టి కొడితే హెలికాప్టర్ క్రాష్ అయింది మనకి. కాబట్టి అది వల్నరబుల్గా ఉంది. మా అప్పుడు ఉన్నటువంటి హెలికాప్టర్లు యుద్ధం చేసే నైపుణ్యం వాళ్ళ దగ్గర లేదు. అప్పుడు ప్రభుత్వం 99లో నిర్ణయిస్తే 2006లో మొదటి ప్రోటోటైప్ గురించి వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే 7 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. 7 ఏళ్ళ తర్వాత కూడా మనం అది సరిగా రాలేదు. అది ఇంత డిలే చేసి ఫైనల్గా ఇప్పుడు మనకి ఇండక్ట్ అవుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటిది. ప్రపంచంలోనే అంత ఎత్తైనటువంటి ప్రాంతంలో దిగి ఆపరేట్ చేయగలిగినటువంటి ఏకైక అటాక్ హెలికాప్టర్ ప్రచండ్. కాబట్టి నిజంగా హెచ్ఏఎల్ కానీ మన సైంటిస్టులు కానీ మన ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా అభినందించాలి. దీన్ని మించిన హెలికాప్టర్ ఇంకా ప్రపంచంలో లేదు. సియాచిన్ గ్లేషియర్లోనే దిగ్గలదంటే సియాచిన్ గ్లేషియర్ అన్నది ప్రపంచంలో హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్, 25,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. గతంలో ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్లో అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి పారాచూట్లో సామాను వదిలేసి వెళ్ళేవాళ్ళు. అక్కడ మన సైన్యం ఏదైతే ఉందో వాళ్ళకి తిండి, ఆహారం, మందులు, వాళ్ళకి ఫ్యూయల్ ఏం కావాలో అవన్నీ వదిలేసేవాళ్ళు. ఆ పారాచూట్లో అవన్నీ దిగేవి. ఎక్కడ దిగేవో తెలియదు, అక్కడ గాలి బట్టే ఎక్కడో చాలా దూరం దిగేవి. అంతంత దూరాలకు వీళ్ళు వెళ్ళి ఫిజికల్గా వాడిని మోసుకొని వచ్చి ఈ ప్రయత్నాలన్నీ చేసేవాళ్ళు. చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం సియాచిన్ కాపాడుకున్నాం. మనం చాలా ఎక్విప్మెంట్ అయితే ఎక్కడో క్రీవాసెస్లో పడిపోయేది. క్రీవాస్ అంటే అక్కడ లోయల్ లాంటివి, మంచు, కంప్లీట్ మంచు మధ్యలో చిన్న చిన్న కేవ్స్ లాంటివి ఉంటాయి, వాటిలో పడిపోయేవి. ఇంకా దాన్ని తీయడం కూడా తీయలేం. అటువంటి చాలా పోగొట్టుకున్నాం మనం. కాబట్టి ఈ డ్రాప్స్ ఏవైతే చేసేవాళ్ళు ఎయిర్క్రాఫ్ట్స్లో అవన్నీ కూడాను చాలా కష్టం మీద కొన్ని చేరేవి కావు. హెలికాప్టర్ కావాల్సి వచ్చింది. హెలికాప్టర్ అయితే కనుక పిన్ పాయింట్కి ఎక్కడ కావాలో అక్కడ దాకా వెళ్ళి ఆగి వాళ్ళు కావాల్సిన దగ్గర డ్రాప్ చేసి వెళ్ళగలదు. కాబట్టి ఇది అవసరం వచ్చింది. సో 25,000 అడుగుల ఎత్తులో ఏవైతే మనకు మన సైన్యం డిప్లాయ్ అయి ఉందో వాళ్ళకు బేస్ ఉంటుంది. వాళ్ళ ఎక్కడైతే ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుంటారో సైనికుడు సరిగ్గా అతని పక్కనే మొత్తం డంప్ ఉండదు కదా, దాని పక్కన నియరెస్ట్ బేస్ క్యాంప్ ఏది ఉందో రమారమి 19,000 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ ఈ హెలికాప్టర్ వెళ్ళి అక్కడ డెలివరీ రాగలదు. కాబట్టి దీని కెపాసిటీ అది. అంటే ఒకటి డెలివరీ చేయగలదు, సప్లై చైన్ లాజిస్టిక్స్లో పని చేయగలదు. 2 అటాక్ చేయగలదు. అటాక్ చేయగలిగిన కెపాసిటీ. అఫ్కోర్స్ ఇది మనుషులు తీసుకువెళ్ళలేదు, దీనిలో 2 మనుషులే దీనిలో పట్టగలరు. కానీ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ అవసరం వస్తే చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఏదో చాలా సీరియస్గా ఇంజూరీ అయ్యారు, ఇది సప్లై చేయడానికి వెళ్ళింది, మళ్ళీ వాళ్ళని పికప్ చేసి హెలికాప్టర్ రావాల్సిన అవసరం లేదు. అతన్ని ఏదో దీంట్లో కట్టి దాని తాడు ఇస్తే కనుక వీళ్ళు తీసుకొని మళ్ళీ ఎవాక్యుయేట్ చేయొచ్చు. సో మల్టిపుల్ రోల్ చేయగలదు. కానీ దాని మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే అటాక్. దీనిలో ఆఫ్ కోర్స్ గతంలో ఉన్నటువంటి అనుభవం వల్ల స్టింగర్ మిసైల్తో కొట్టినా తప్పించుకోగలిగినటువంటి కెపాసిటీస్ ఉంది దీనికి. ఫ్లేయర్స్ అంటారు, దాంట్లో ఒక బుల్లెట్స్ లాంటివి ఫైర్ చేస్తే ఏమవుతుందంటే అక్కడి నుంచి ఏదైనా కానీ మిసైల్ ఫైర్ అవుతే ఇదే అటాక్ చేయవలసినటువంటి హెలికాప్టర్ అనుకొని ఈ ఫ్లేయర్స్ మీదకి వెళ్ళిపోతాయి అవి. ఎందుకంటే అవి సెన్సర్ ఆధారంగా ఉంటాయి, వాటికి ఫైర్ చేసి తప్పించుకోవచ్చు. అటువంటి టెక్నాలజీ దీంట్లో పెట్టారు. స్టెల్త్ టెక్నాలజీ అంటే వాళ్ళ రెడార్స్కి అంత సునాయాసంగా శబ్దం బట్టి పట్టుకోవచ్చు, కానీ అంత లాస్ట్ మినిట్ దాకా వాళ్ళు తప్పించుకునేటువంటి కెపాసిటీ పెట్టడం. దాని మిసైల్ వస్తోంది అని చెప్పి వీళ్ళు వార్నింగ్ రావడం. గతంలో మనం కళ్ళతో చూస్తేనే మిసైల్, లేకపోతే తెలియదు. రెడార్ చెప్పేస్తుంది ఇమ్మీడియట్గా మీ మీద వస్తుంది, ఆ ట్రెజెక్టరీ మీ మీద వస్తుంది అని. దాని ట్రెజెక్టరీ చూసుకొని ఎటు వెళ్ళాలో అదే చెప్తుంది. అటువంటి టెక్నాలజీని దీనిలో పెట్టారు. చాలా మన భారతదేశంలో తయారైనటువంటి అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి హెలికాప్టర్ ఇది. వాళ్ళకు అపాచే హెలికాప్టర్స్ అమెరికాలో ఎలా ఉంటాయి, షేప్ చూడడానికి ఇంచుమించు అలాగే ఉంటుంది ఇది. కానీ భారతదేశంలో మనం కంప్లీట్గా ఇండిజినస్గా చేసుకున్నటువంటిది కాబట్టి మనందరం గర్వించదగ్గటువంటిది. ప్రపంచంలో దీనికి సాటి లేనటువంటి ఒక అస్త్రం, ఒక పెద్ద శక్తి మన హెచ్ఏఎల్ తయారు చేయడం అన్నది దాన్ని అందరం కూడా మనం అభినందించాలి.
కరెక్టే సార్. నిజంగానే అభినందించాలి. ఎందుకంటే దీన్ని అందరూ మార్వెల్ అని అన్నారు, మిరాకిల్ అన్నారు, రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కంపారిజన్ కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. బట్ ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక డిటర్మినేషన్‌కి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చా సార్? ఎందుకంటే 1999లో స్టార్ట్ చేస్తే 2020కి కానీ రాలేదు. కానీ ఇదే ఒక ట్యాంక్‌కి జొరావర్ది అనుకుని 2020 తర్వాత మొదలెడితే మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చేస్తుంది. అంటే లెస్ దాన్ 5 ఇయర్స్. ఇక్కడ 20 ఇయర్స్ పట్టింది. అంటే ఇందులో ఆబ్వియస్లీ గవర్నమెంట్ డిటర్మినేషనే మెయిన్ అనుకోవచ్చా సార్? తప్పకుండా గవర్నమెంట్లు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్లకు మనకు అగస్టా వెస్ట్లాండ్ లాంటివి చూసాం మనం. వాళ్ళు ఇంకెవరికో దేశాలకి కాంట్రాక్ట్లు ఇచ్చి దాంట్లో లాభం పొందాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే రక్షణ రంగంలో ఉండినారు వాళ్ళు. ఏకే యాంటనీ లాంటి వ్యక్తిని డిఫెన్స్ మినిస్టర్ చేశారు. ఏకే యాంటనీ పాపం ఒక పైసా తీసుకోడు. ఏ ఫైల్ మీద సంతకం పెడితే దీంట్లో ఘోటాలా ఉంటుందో భయపడి దేని మీద సంతకం పెట్టలేదు ఆయన. అంటే మన సైనిక దళాలు ఎంత దెబ్బతిన్నా, ఎంత సఫర్ అవుతున్నా, ఎంత వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నా దీంట్లో ఎక్కడ కరప్షన్ ఉంటుందో అనే భయంతో ఆయన దేని మీద సంతకం పెట్టలేదు. దాంతో ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది, కొనుక్కోవడాలు ఆగిపోయినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి, స్తబ్దం అయిపోయింది. ఒక 10 సంవత్సరాలు ఈ దేశ పురోగతి నిజంగా కుంఠితమైపోయింది, ఆగిపోయింది కాంగ్రెస్ యూపీఏ హయాంలో. అందుకనే మోదీ గారు రాగానే వీటన్నిటికీ ఫోర్స్ ఇవ్వడం. అంతేకాదు డిఆర్డిఓ సంవత్సరం 1 or 6 వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు నెలకి 5-6 కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నారు. అటువంటి ఫోకస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఈరోజు ఈ గుణం చూస్తున్నాం మనం. మిసైల్ టెక్నాలజీలో కావచ్చు, లేదా మనకు షిప్ తర్వాత ఇటువంటి మన నేవల్ అసెట్స్కి సంబంధించి కావచ్చు, ఎయిర్ ఫోర్స్ అసెట్స్కి సంబంధించి కావచ్చు, యూఏఈస్ లాంటి కొత్త టెక్నాలజీస్ కావచ్చు, లేదా కౌంటర్ మెషర్స్ అంటే యాంటీ డ్రోన్, యాంటీ మిసైల్, యాంటీ రేడియేషన్, ఇట్లా చాలా వాళ్ళ మన మీద దాడులు చేస్తే దాన్ని ఎలా తట్టుకోవాలి, ఈ టెక్నాలజీస్ కావచ్చు. ఇవన్నీ కూడాను భారతదేశంలో ఇండిజినైజ్ చేసి కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చే దిశగా ఈరోజు గత 10 ఏళ్లలో మనం అద్భుతమైనటువంటి విజయాలు సాధించాం. దానికంటే ముందర 10 ఏళ్లలో మనం చేస్తుంటే ఈరోజు చైనా మన కన్నెత్తి కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉండేది. ఆ 10 సంవత్సరాలు మనం కోల్పోవడంతో చాలా నష్టపోయాం. కోర్స్ ఈ 10 ఏళ్లలో మనం చాలా ముందుకు వెళ్ళాం, కానీ చైనాకు మనకు ఉన్నటువంటి గ్యాప్ ఇప్పటికి కూడా ఇంకా చాలా సిగ్నిఫికెంట్గా ఉన్నది. ఆ 10 ఏళ్ళు మనం నష్టపోకుండా ఉండింటే ఆ గ్యాపే ఉండేది కాదు. ఈరోజు చైనాని ఈజీగా ఎదుర్కొనేవాళ్ళం. అందుకని మనం చూస్తే కనుక మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ అన్నీ మనం చాలా భిన్నంగా చూస్తున్నాం. రైట్ సార్. మామూలుగా ఎప్పుడు కూడా డిఫెన్స్ రౌండప్లో ఒక కంపెనీ అంటే ఇండియాలో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి వెపన్స్ సప్లై చేసే ఒక ఇండియన్ కంపెనీ గురించి గిరిధర్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఈ మామూలుగా ఇండియన్ ఆర్మీ అనగానే చాలామందికి వాళ్ళు వాడేవి చాలా రకాల వెపన్స్, ఆర్మీకి ఏదైనా ఇంపార్టెంటే. కానీ ఈ మధ్యకాలంలో చాలా ఇంపార్టెంట్ అయిన వెపన్ ఒకటి ఏంటంటే ట్యాంక్. ఈ ట్యాంక్స్ ఎంత భారీగా ఉంటాయో అవి చూస్తేనే తెలుస్తుంది. ఇండియన్ ఆర్మీకి ఇలాంటి ట్యాంక్స్ సప్లై చేసే ఒక కంపెనీ, దాని హిస్టరీ గురించి గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ కేవలం ట్యాంక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికే ఈ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ స్పెషాలిటీ ఏంటి? ఇవి ఎలాంటి ట్యాంక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సార్? అంటే మనకు చెన్నై దగ్గర ఉన్నటువంటి ఆవడి అన్నటువంటి ప్లేస్లో మనకు ఈ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అక్కడ ఉన్నది. ఎస్పెషలీ రష్యన్ ట్యాంక్స్, రష్యా నుంచి మనకు T-72, T-90, భీష్మ ఇటువంటి ట్యాంక్స్ వాళ్ళ టెక్నాలజీతో అయితే ఉన్నాయో అవి వాళ్ళ టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకొని దాని ఆధారంగా మన దేశంలో తయారు చేయడానికి పెట్టినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఇది ఎప్పుడో పాత ఆల్మోస్ట్ 60-70లో పెట్టినటువంటి ఫ్యాక్టరీ అది. మన దేశంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయి దాని తర్వాత, 71 యుద్ధం కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి కార్గిల్ యుద్ధం కావచ్చు, ఇటువంటి చాలా అంశాల్లో మన దేశానికి ఆపరేషన్ పరాక్రమ్ కావచ్చు, చాలా అంశాల్లో మన దేశానికి కావాల్సినటువంటి ట్యాంకులన్నీ సప్లై చేసింది ఈ ఆవడి ఫ్యాక్టరీ. అలాగే దాంట్లో కొన్ని వర్షన్స్ మళ్ళీ వీళ్ళే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D వీళ్ళ దగ్గర పెట్టుకొని దాంట్లో కొత్త వర్షన్స్ తీసుకొచ్చారు. దాంట్లో కొత్త మెటలర్జీ తీసుకొచ్చారు. లోపల సైనికులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు దుర్భరమైన పరిస్థితుల్లో వేడిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కొన్ని కలిగించడం, వాళ్ళకు కొంత అక్కడ వెసులుబాటు కలిగించే దిశగా కొన్ని మార్పులు ఇటువంటివన్నీ చేశారు. సో ఈ మన భారతదేశంలో నుండి T-72 టెక్నాలజికలీ రష్యన్ అయినా కానీ దాన్ని మనకు కావాల్సిన విధంగా దాన్ని మలుచుకున్నాం మనం. ఈరోజు రమారమి 2500 ట్యాంకులు T-72 ట్యాంక్స్ మన దగ్గర ఉన్నాయి.
అవన్నీ కూడాను ఇక్కడ తయారైనటువంటివి. కోర్స్ దాన్ని రిపేర్ చేసి వాటిని చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నది. భారత ప్రభుత్వం ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఈ T-72 ట్యాంక్స్ని ఎక్స్పోర్ట్ చేద్దామని చూస్తున్నారు. బహుశా ఆఫ్రికన్ దేశాలు కావచ్చు, ఇతరత్ర కొన్ని దేశాలు కావచ్చు, ఈవెన్ రష్యా కూడా కావాలనుకుంటారు. ఏ టెక్నాలజీ మనం వాడుకుని తయారు చేసామో వాళ్ళు కూడా కావాలంటున్నారు. బహుశా ఇది మన దగ్గర ఉన్నటువంటి పాత ట్యాంక్స్ని ఇవ్వడమే కాదు, ఈ ఆవిడి ఫ్యాక్టరీ అవి కూడా తయారు చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. సరే, మనకు జొరావర్ లైట్ ట్యాంక్ అది, కొన్ని దగ్గర హెవీ ట్యాంక్స్ కావాల్సి వస్తుంది. పాకిస్తాన్కి వెళ్ళాలంటే మనకి హెవీ ట్యాంక్స్ కావాలి, మనకు చైనా దగ్గర వెళ్ళాలంటే లైట్ ట్యాంక్స్ కావాలి. మన టెరెన్ బట్టి డిఫరెంట్ అవసరాలు ఉంటాయి మనకి. ఫర్ ఇన్స్టెన్స్ అదే మనం ఇక్కడ ఆఫ్రికాలో వెళ్ళామంటే ఆఫ్రికాలో అడవులు ఉన్న ప్రాంతంలో మనకు బహుశా హెవీ ట్యాంక్స్ కావాల్సి వస్తుంది. ఇంకెక్కడో కొండ ప్రాంతమో ఇతరత ఉన్న దగ్గర కొంత సాయిల్ కొంచెం సాఫ్ట్గా ఉన్న దగ్గర హెవీ ట్యాంక్స్ అయితే ఇరుక్కుపోవచ్చు. బహుశా అక్కడ మనకు లైట్ ట్యాంక్స్ కావాల్సి వస్తుంది. కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ మన దగ్గర మనం పెట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా T-72, T-90 ఇటువంటి ట్యాంక్స్ అన్నీ కూడా ఇక్కడ తయారయ్యేవి. వీళ్ళు క్రమేపీ ఆ నైపుణ్యాన్ని అబ్జార్బ్ చేసేసుకున్నారు. సరే, రష్యా పేరు ఉన్నది కాబట్టి ఈరోజు మనకు వాళ్ళకి రాయల్టీ ఇస్తున్నాం, కానీ లిటరల్గా రష్యా ప్రమేయం లేదు ఈరోజు, మొత్తం మనమే చేస్తున్నాం. అది ఏ యుద్ధంలో అయినా కానీ ఇప్పటికి కూడా యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా ట్యాంకులు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. డ్రోన్స్ వాళ్ళని అటాక్ చేసినా కానీ కూడా ట్యాంకులు ఫైర్ చేస్తుంటే కనుక ఎదుటి సైన్యం తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ట్యాంకులు ఇంకా మనకు రాబోయే కొన్ని సంవత్సరాల వరకు యుద్ధంలో ఇవి చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి. ఎందుకంటే ఇది రోడ్డు లేని ప్రాంతాల్లో కూడా ఆల్ టెరెన్ ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి అవి ఒక పొజిషన్ తీసుకున్నాయంటే అక్కడి నుంచి ఫైరింగ్ మొదలు పెట్టారంటే సైన్యం రాలేదు, వాళ్ళ సైన్యం కానీ వాళ్ళ మేజర్ ఇవన్నీ ఆపగలం మనం. అటువంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు క్రమేపీ DRDO ఇస్తున్న టెక్నాలజీ ప్రకారం ట్యాంకులను కూడా ఈ యొక్క డ్రోన్స్ని కౌంటర్ చేయగలిగినటువంటి దాని ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది ఆ సిగ్నల్స్ పట్టుకొని వీళ్ళకి చెప్పగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో పెడుతున్నారు. సో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ట్యాంక్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. చాలా వైవిధ్యమైనటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ అవసరాలో దాన్ని దృష్ట్యా చేస్తున్నారు. కొత్త ఆధునికమైనటువంటి టెక్నాలజీస్ని ఈ పాత రష్యన్ ట్యాంక్స్ కూడా పెట్టే దిశగా వీళ్ళు హెవీ వెహికల్ ఫ్యాక్టరీ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇది మన బ్యాక్ బోన్ అంటాం కదా, మనకు ఏదో చాలా రఫైల్స్ పెద్ద పెద్ద అద్భుతమైనటువంటి అస్త్రాలే కాదు, నిజంగా యుద్ధంలో కావాల్సినటువంటి మౌలికమైనటువంటి ఏవైతే ఉంటాయో మనకు మేకులు, కత్తులు లాంటి చిన్న చిన్న వస్తువులు కూడా మన భారతదేశంలో తయారు చేసుకుంటున్నాం. అందుకోసం ఇది మనకు చాలా క్రిటికల్ ఇండస్ట్రీ ఇది. లేకపోతే ఈరోజు యుద్ధం వస్తే అన్నీ రష్యా మీద ఆధారపడి ఉండాలి. రష్యా మనకి ఈరోజు వాళ్ళ యుద్ధంలో ఉన్నారు, మనకేం ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకని టెక్నాలజీ గతంలో తీసుకున్నా మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కెపాసిటీ మనకు ఉండాలి. కాబట్టి ఇది మనకు చాలా పెద్ద అసెట్. కరెక్ట్ సార్. కానీ ట్యాంక్స్ మామూలుగా ఇలా యుద్ధం చేయడానికే కాకుండా సైకలాజికల్ వార్ఫేర్ కూడా ట్యాంక్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయనొచ్చు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్లో స్పెషల్ ఆపరేషన్ మొదలెట్టే టైంకి Z అని రాసి ట్యాంక్స్ని పంపడం వాళ్ళు ఫస్ట్ రిలీజ్ చేసింది. దాంతోనే యాక్చువల్లీ అందరికీ భయం మొదలైంది. తర్వాత అదే రష్యా హ్యూమిలియేట్ అయింది కూడా ట్యాంక్స్ అన్ని బ్లాస్ట్ అయిపోవడంతోనే రష్యా హ్యూమిలియేషన్ అంటే వార్ ఓడిపోయారని అక్కడ నరేటివ్. ఇటువైపు ఇంకా ఇజ్రాయెల్ హమాస్ దాంట్లో వస్తే కనుక ఇజ్రాయెల్ కూడా మొత్తం ట్యాంక్స్ డిప్లాయ్ చేసిన వీడియోస్ అన్ని రిలీజ్ చేసి సైకలాజికల్లీ భయపెట్టారు. సో సైకలాజికల్ వార్ఫేర్లో కూడా అండ్ నరేటివ్ వార్ఫేర్లో కూడా ట్యాంక్స్ కీ రోల్ ప్లే చేస్తాయనచ్చా? తప్పకుండా చేస్తాయి. కానీ రష్యాలో ట్యాంకులు పేలిపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి. ఒకటి, దాన్ని వాళ్ళ మీద ఫైర్ చేసిన మిజైల్స్ని వీళ్ళు అర్థం చేసుకోవాలని కౌంటర్ చేయలేనటువంటి వాళ్ళ దగ్గర టెక్నాలజీ, పాత టెక్నాలజీ ఉండడం. రెండవది, వీళ్ళ కమ్యూనికేషన్స్ అన్ని దెబ్బతిన్నాయి. రష్యన్ కమ్యూనికేషన్స్ యుక్రెయిన్లో వెళ్ళంగానే వాళ్ళ సిగ్నల్స్ ఏం పనిచేయలేదు, వాళ్ళ కమ్యూనికేషన్ చాలా పాత కమ్యూనికేషన్స్. దాంతో లోకల్ కమ్యూనికేషన్స్ తోటి, లోకల్ సెల్ ఫోన్స్తో మాట్లాడడంతో వీళ్ళకి చాలా సునాయాసంగా నేటో టెక్నాలజీలో వాళ్ళకి దొరికిపోయి వాళ్ళని పేల్చేయడం జరిగింది. సో ప్లస్ వాళ్ళ డ్రోన్ టెక్నాలజీ డిప్లాయ్ చేసేసరికి వీళ్ళు తట్టుకోలేకపోయారు. కొత్త టెక్నాలజీతో వీళ్ళని అటాక్ చేయగలిగారు. అదే మన ఇజ్రాయెల్ మనకు హమాస్ ఉన్నటువంటి గాజాలో వెళ్ళినప్పుడు మరి డ్రోన్ టెక్నాలజీ ఇరాన్ హమాస్ కూడా ఇచ్చింది కదా, అయినా వీళ్ళు తట్టుకోగలిగారు కదా. ఆ డ్రోన్స్ వీళ్ళని అటాక్ చేయకుండా వీళ్ళు చూసుకోగలిగారు కదా. ట్యాంకులు అనేవి క్రూషియల్. రష్యాలో ట్యాంకులు పేలిపోవడం కారణం రష్యా యొక్క ఏంటంటే వాళ్ళ అంతర్గతమైన వ్యవహారాల వల్ల జరిగింది. అది పాత టెక్నాలజీతో వాళ్ళు వెళ్ళారు. బహుశా అత్యాధునికమైన టెక్నాలజీతో వెళ్ళి ఉంటే వాళ్ళ శాటిలైట్ ఇమేజరీ వీళ్ళు ఎక్కడి నుంచి ఫైర్ చేస్తున్నారు ఏంటి, హై మార్స్ ఇటువంటి వాటి ముందరే పసిగట్టగలు ఉంటే బహుశా ఇంత దెబ్బలు తగులుండేవి కాదు వాళ్ళకి. ట్యాంకులు అనేవి చాలా క్రూషియల్. ట్యాంకులు ఒకసారి బయటికి తీస్తే
ప్రజల్లో ఒక విధమైనటువంటి భయం సృష్టించగలిగిన కెపాసిటీ వీళ్ళకు ఉన్నది. అన్ఫార్చునేట్గా నిరంకుశ ప్రభుత్వాలు వీటిని వాళ్ళ ప్రజల మీదే వాడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఫర్ ఇన్స్టెన్స్ చైనాలో కరోనా వచ్చినప్పుడు పైసలు విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎం దగ్గరికి మనుషులు వెళ్తే ఏటీఎంలో రానివ్వకుండా ఆపారు వాళ్ళు. మన పైసలు మనమే బ్యాంకుల నుంచి లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. అక్కడే ఏం చేశారంటే ప్రజలందరూ గుమిగూడి దాన్ని ధర్నా చేసి దాన్ని గొడవ పెడుతుంటే ట్యాంకులు దించింది చైనా ప్రభుత్వం. ట్యాంకులతో బెదిరించారు. టియానమెన్ స్క్వేర్ తెలిసిందే. ఆ ట్యాంక్ ముందర ఒక వ్యక్తి నిలబడ్డము, చాలా ఫేమస్ వీడియో క్లిప్పింగ్ ఉంది టియానమెన్ స్క్వేర్. కాబట్టి వాళ్ళ ప్రజల మీదే వాళ్ళు ప్రయోగించడం అన్నది ఒక దౌర్భాగ్యపు దేశమే చేసింది. అది ట్యాంకులు అనేవి మనకు చాలా క్రూషియల్. అందుకని మనకు ఈ యొక్క చెన్నైలో ఉన్నటువంటి ఆవిడి ప్లాంట్ ఏదవుతుందో మన యుద్ధ శక్తికి ఒక కీలకమైనటువంటి ఒక శక్తిగా మనం భావించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేషనలిస్ట్ ప్రేక్షకులకి ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నేషనలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. వచ్చే డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.